అదే అదే కాల్ చేశారు సార్, నేను కొద్దిగా బిజీగా ఉన్నా, దాని వల్ల నేను లిఫ్ట్ చేయలేదు అంతే. మనకు అదే ఎక్కడ దొరికా అని చూస్తాను. సార్ దగ్గర కూడా 800 ఉన్నాయండి సార్, ఈ 1000 కంప్లీట్ అవ్వాలి అందులో. సారు అంతకు ముందు 1000 వేరే దానికి యూజ్ చేశారు. అచ్చా అచ్చా. ఇది మన రాజేష్ సార్ దగ్గరనా? రాజ్ సార్ దగ్గర. ఈ మన ఇది ఒక రూబీ లీడర్ల దగ్గర దొరుకుతాయి. రూబీ లీడర్ల దగ్గర. అదే సార్ వ్యాలెట్ రివార్డులు. అదే నేను ఆల్రెడీ ఇద్దరు 2-3 పర్సన్స్ అడిగితే సార్ అందులో మేము మొన్నే రీసెంట్ గా చేస్తామని చెప్పేసి అన్నారు అనమాట. అదే అదే. ఓకే ఓకే సార్. సార్ చూసాను నేను మీకు, ఆ, నేను ఈ 2 days లో ఒకవేళ ఉంటే గనక మీకు వెంటనే మీకు కాల్ చేస్తాను నేను. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ. ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు యాక్టివ్ అవుద్దని అకౌంట్ అర్థమైంది నాకు దాని గురించే. ఉమ్, ఓకే ఎవరి దాంట్లో అయినా ఉంటే కనుక మీకు వెంటనే నేను కాల్ చేసి చెప్తాను. నో ప్రాబ్లం. ఓకే సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్. మరి ఈరోజు మనకి ఆ, మన వాట్సాప్ గ్రూప్ లో అనేది స్క్రీన్ షాట్స్ అని పెట్టారు, చూసారా? ఏమైనా అర్థమైందా? దాని గురించి ఏమైనా డౌట్ ఉందా? బై ఆప్షన్ దాని గురించి పెట్టారు కదా, ఏమన్నా కొద్దిగా మీకు ఎంతవరకు అర్థమైంది ఏంటి అనేది కొద్దిగా ఏమన్నా షేర్ చేసుకోండి. కేవీకే యాదవ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ సార్ ఈవినింగ్. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్, నమస్తే. సార్ మనకి ఈరోజు మన విజయ్ భాస్కర్ సార్ మనకి ఫొటోస్ అనేవి షేర్ చేశారు. మీకు దాని గురించి ఏమాత్రం ఎంతవరకు అర్థమైంది, ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? నేను నేను ఏమీ లేదు సార్, 10 days అయింది సార్. మేము పల్లకి మోస్తా టెంపుల్ కాడ ఆ ఊర్లో ఉత్సవం చేస్తుంటా జమ్మలమూడ తిరునాళ్ళలో. మేము మా అబ్బాయి మేము చాలా బిజీగా ఉన్నాం సార్. ఓన్లీ టైం ఇంటికి వచ్చినాక కొంచెం ఊరికి ఆన్ చేసుకుని వింటున్నా గానీ నేను ఈ 10 రోజుల నుంచి అసలు వ్యాలెట్లు కానీ ఏం చెక్ చేసుకోలేదు సార్. తిరునాళ్ళు జరుగుతున్నాయి సార్ ఊర్లో, జమ్మలమూడులో. తిరునాళ్ళు జరుగుతున్నాయి. ఓకే సార్, ఓకే. అందుకనే మీరు కొద్దిగా అదే అదే సార్, టెంపుల్లో మేము ఉత్సవంలో స్వామిని మేము పల్లకిలో మోస్తాం సార్. మా ఊరికి అది ఫస్ట్ నుంచి మా అబ్బాల నాటి నుంచి మా తాతల నాటి నుంచి ఆ మేము ఉమ్, పల్లకి మోస్తే మా ఊరికి ఉంది సార్. అది మేము జమ్మూలో తాలూకా లెవెల్ ఎమ్మెల్యే కోట సార్. అది తాలూకా లెవెల్లో మాకు ఉత్సవం జరుగుతుంది, తిరునాళ్ళ రథం జరుగుతుంది. ఆ రథంలో ఉమ్. ఒక 10 days వచ్చేసి ఊళ్ళో మొత్తం టెంపుల్ స్వామిని మోస్తూ ఊరంతా తిరుగుతాం సార్. మేము మోసేదంతా మాకే సార్ పల్లకి. ఎస్ సార్, వావ్ సార్, నిజంగా గ్రేట్ సార్. నిజంగా అంటే అదృష్టవంతులు, నిజంగా చెప్పాలంటే అలాంటి అదృష్టం అనేది దొరకడం నిజంగా లక్కీ. అది చాలా అదృష్టం సార్. అందరూ అట్లా చెట్టి గారు గాని రంగరాజులు గాని జమూరులో సార్ ప్రతి ఒక్కరూ అంటుంటారు సార్, మీ అదృష్టవంతులు సార్ మీరు, మీ ఊరోళ్ళంతా అని అంటుంటారు సార్. సార్ అందరికి అందరికి రాదు సార్, ఆ లెక్క అనేది అందరికి రాదు. అవును సార్, అవును సార్. నేను అప్పుడు ఇంతకుముందు నేను మోస్తుండే సార్. ఇప్పుడు అబ్బాయి మన చేతికి వచ్చిన నుంచి ఆయన అబ్బాయి మోస్తున్నారు సార్. నేను ఊరికి పైపోయిన వావ్, ఉంటా సార్, ఊరికే చూసుకుంటా సార్. సూపర్ సూపర్ సార్, సూపర్. మరి వ్యాలెట్లు గ్రేట్ సార్, గ్రేట్. ఎట్లున్నాయో ఓకే, ఏంటో ఓకే ఏం సార్, నో కథ ప్రాబ్లం, నో సార్, ప్రాబ్లం సార్, చూద్దామా గ్రేట్ సార్ గ్రేట్ లేకపోతే చేయండి సార్, సార్ స్క్రీన్ షేర్ చేయండి. చేద్దామా సార్? చేయండి సార్, అదే చేద్దాం సార్, మన గురించే కదా, అలా ఉంది. సార్ 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 ఈ ఎల్డి మరి ఎంత ఉందో, ఇది ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం సార్. స్క్రీన్ షేర్ అవుతుంది సార్. సార్ నాకు బ్లర్ వస్తుంది. సార్ నాకు బ్లర్ వస్తుంది సార్. కేవీకే యాదవ్ సార్. ఓకే సార్, సిగ్నల్ లేనట్టుంది. ఓకే సార్, లెఫ్ట్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు వస్తారు. ఓకే
సార్ ఓకే సార్. ఇంకా సార్ ఎవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలంటారండి? ఇంకా మనకి ఈరోజు మన రాజమౌళి వెంకటేశ్వరరావు సార్ అయితే ఒకటి షేర్ చేసుకుంటా అన్నారు, చెప్తా అన్నారు. సార్ వస్తే కనుక సార్ మళ్ళీ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్, ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. సార్ నమస్తే సార్, వెంకటేష్ సార్. నమస్తే సార్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సూపర్ సార్. సార్ సార్ ఇది స్క్రీన్ షేర్ ఆగిపోయింది, నెట్వర్క్ లేదు అనుకోండి. మీకు ఇప్పుడు ఆన్ చేయండి. ఓకే సార్, ఓకే సార్. మాట్లాడు. కనపడుతుందా సార్? ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే, పర్ఫెక్ట్. సార్ మళ్ళీ అయిపోయింది, స్టక్ అయిపోతుంది సార్. అంటే సిగ్నల్ లేక అండి మీకు కేవికి కదా సార్. స్క్రీన్ షేర్ చేస్తుంటే ప్రాబ్లం అవుతుంది. అదే సార్, మా వాయిస్ కూడా వినిపించట్లేదా కేవికి యాదవ్ సార్? సార్ వాయిస్ వినిపిస్తుంటే కనుక మరి లెఫ్ట్ అయ్యారండి. ఓకే ఓకే సార్. సార్కి అప్పుడే 2 times సిగ్నల్ ప్రాబ్లం ఉంది. గుడ్ మార్నింగ్ సార్, రాజమౌళి వెంకటేశ్వరరావు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్, సూపర్. ఇప్పుడే మీ గురించి ఇప్పుడే చెప్పుకున్నాం సార్. ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే రండి సార్, మళ్ళీ తర్వాత మన రాజమౌళి వెంకటేశ్వరరావు సార్ షేర్ చేసుకుంటారు. రండి సార్ అని చెప్పేసి ఇప్పుడే అంటున్నా. ఓకే ఓకే సార్, నమస్తే సార్. సార్ ఇంకోటి సార్, సార్ మనకి ఈరోజు విజయభాస్కర్ సార్ మనకి ఒక ఫొటోస్ సెండ్ చేశాడు కదా, ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసి బై కెప్టెన్ గురించి. అది చూసారా మీరు? అబ్జర్వ్ చేస్తారా సార్? చూశాను సార్. దాని గురించి అడుగుదామని అనుకున్నాను. చెప్పండి సార్, దాని గురించి నాకు కొంచెం అర్థం కాలేదు. అర్థం కాలేదు సార్? ఓకే, మనకి ఏమైందంటే సార్, ఇంతకుముందు మనకి సార్ మీది స్క్రీన్ షేర్ చేస్తుంటే ఆగిపోతుంది సార్. కేవికి అదే సార్, ఏమో తెలియదు సార్. అదే స్క్రీన్ షేర్ చేస్తున్నారు సార్. సార్ ఆగిపోతుంది మొత్తం, మీ వాయిస్ రావట్లే, ఇంకా స్క్రీన్ షేర్ కూడా జరగట్లే. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చూడండి సార్. ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఇప్పుడు కంటిన్యూ చేయండి. ఇక్కడ నుంచి రావట్లేదు మీకు. అది స్క్రీన్ షేర్ ఏదో ప్రాబ్లం ఉంది సార్. మరి సేమ్ నాకు అదే ఇష్యూ. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా, నాకు అదే ప్రాబ్లం ఉంది. సార్కి అదే ప్రాబ్లం ఉంది. సార్ అందరికి కూడా టెలిగ్రామ్ లో అంతే ప్రాబ్లం వస్తుంది సార్. అవును సార్, ఎందుకో అర్థం కావట్లేదు సార్. అంటే టెలిగ్రామ్ అని కాదు సార్, టెలిగ్రాఫ్ చేసినా అలాగే వస్తుంది. అవును సార్, టెలిగ్రాఫ్ లో చేసినా అలాగే వస్తుంది సేమ్ సార్. కేవీకే ఏదో సార్ అది స్క్రీన్ షేర్ అనేది అవ్వట్లే ఎందుకో, చూద్దాంలే సార్, చేద్దాం. చెప్పండి సార్. సరే సార్, సరే సార్, ఓకే సార్. ఓకే ఓకే, రేపు చేద్దాం, నో ప్రాబ్లం సార్. అది ఎందుకో మరి సపోర్ట్ చేయట్లేదు సిగ్నల్. ఆ ఏరియాలో ఏమైనా సిగ్నల్ లేదేమో, మరి చూద్దాం. సార్ రాజమౌళి వెంకటేశ్వర సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. అదే దాని గురించి ఒకసారి మీరు చెప్పండి సార్. విజయభాస్కర్ చేస్తారా సార్? స్క్రీన్ షేర్ చేస్తారా? చేయనా సార్? చేస్తున్నా, చూద్దాము. స్క్రీన్ షేర్ ఓకే, స్టార్ట్ అయింది సార్. మన ట్రస్ట్ వ్యాలెట్ లోకి వెళ్ళండి సార్. ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళినా సార్? వెళ్ళండి సార్.
ఓకే అరే సార్ మీకు అదే ప్రాబ్లం ఉందా సార్? మీకు అదే ఇష్యూ ఉంది. ఓకే స్క్రీన్ షేర్ అనేది ఎందుకో మరి సపోర్ట్ అవ్వట్లేదు సార్. నాది కూడా అంతే వస్తుంది సార్, ఆగిపోతుంది. అవును సార్, నేను చూస్తా, నేను నాకు చేస్తున్నా చూడండి ఏమైనా ఓకే అవుతాయేమో. సార్ అవుతుందా? నాది స్క్రీన్ షేర్ అవుతుంది కదా? అవుతుంది సార్, అవుతుంది సార్. సార్ మాట కూడా వినబడట్లేదు మరి. అంతే, సేమ్ అందరికి అంతే వస్తున్నట్టుంది సార్. అవును సార్, ఎందుకనేది అదే అర్థం కాలేదు సార్. టెలిగ్రామ్ ఏమన్నా అంటారు కదా సార్, అప్డేట్ కానీ లేకపోతే ఇంకేమన్నా వాళ్ళు ఏమన్నా జరుగుతుందేమో. చూడాలి సార్. ఒకరికంటే అనుకోవచ్చు కానీ మీకు అంతే వచ్చింది, కేవీకే యాదవ్ సార్కి అంతే వచ్చింది, మాకు కూడా అంతే వచ్చింది. అవునవును, అందరికి అలాగ వస్తుంది, అందరికి అలాగ వస్తుంది. అది చూడాలి, అది అబ్జర్వ్ చేయాలి. అంటే కొంతమందికి బాగానే వస్తుంది సార్, కొంతమందికి బాగానే వస్తుంది సపోర్ట్. అంటే వాళ్ళు ఏమైనా అప్డేట్ చేయకుండా ఉన్నందుకు ఏమైనా వస్తుందో, అంటే మనం అప్డేట్ చేస్తున్నాం సార్ అది ఎప్పటికప్పుడు. దీంట్లో కూడా వర్షన్స్ ఏమైనా చేంజ్ అయినాయేమో, అదే సపోర్ట్ చేయకపోవడం. కొంతమంది అప్డేట్ చేయని వాళ్ళకైతే బాగానే స్క్రీన్ షేర్ అనేది బాగానే అవుతుంది సార్. అది ఏం లేదు సార్, మనకి ఇప్పుడు మన పీవీసీ మెటా అనేది మొన్నటి వరకు మనం ప్యాన్కేక్ స్వాప్ లోకి వెళ్ళి ఒకవేళ బై చేయాలంటే కనుక ప్యాన్కేక్ స్వాప్ లోకి వెళ్ళి ఎక్స్చేంజ్ లోకి వెళ్ళి మనం స్వాప్ చేసేవాళ్ళం కదా సార్. అవును, ఇప్పుడు స్వాప్ చేయక్కర్లేకుండానే డైరెక్ట్ మనకు పీవీసీ మెటా కాయిన్ టచ్ చేసాం అనుకోండి సార్, అందులో మనకి బై ఆప్షన్ అనేది ఉంది కదా, ఆ బై ఆప్షన్ టచ్ చేస్తుంటే డైరెక్ట్ మీకు అందులో 3 ఆప్షన్లు ఇచ్చాడు సార్. మళ్ళీ గూగుల్ పే, గూగుల్ పేలో ఏమైనా బ్యాలెన్స్ ఉందంటే గూగుల్ పే ద్వారా బై చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మాస్టర్డ్ వీజా, మన దగ్గర మాస్టర్డ్ వీజా కార్డ్స్ ఉంటాయి కదా, ఆ మాస్టర్డ్ వీజా అంటే దాని ద్వారా కూడా మీరు బై చేయొచ్చు. థర్డ్ ఆప్షన్ ఏంటంటే బైనాన్స్ P2P ఆప్షన్ కూడా ఇచ్చాడు అందులో. అంటే టచ్ చేస్తే కనుక ఒకవేళ మీ బైనాన్స్ లో మరి ఉంటే కనుక అక్కడికి వెళ్తుంది. సేమ్ అది సేమ్ ఎలా ఉందంటే P2P అని ఇచ్చాడు కానీ అది సేమ్ స్వాప్ ఆప్షన్ కింద ఉంది. అది సార్ ఆ థర్డ్ ఆప్షన్స్ అది అదే సార్ మనకి ఏంటంటే ఫోటో తీసి పెట్టారన్నమాట. అంటే మీకు ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేస్తున్నాడు, ఒకవేళ మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో, ఒకవేళ ఇండియన్ రూపీస్ లో పెడితే ఇండియన్ రూపీస్ లో వాల్యుయేషన్ చూపిస్తుంది, మీకు ఇన్ని పీవీసీ మెటాలు వస్తాయని చెప్పేసి చూపిస్తుంది. ఒకవేళ డాలర్స్ లో పెడితే కనుక ఇన్ని డాలర్స్ కి ఇన్ని వస్తున్నాయని చూపిస్తుంది. అది మనం ఏ కరెన్సీలో కావాలంటే ఆ కరెన్సీలో మనం బై చేసుకున్న ఆప్షన్ అనేది అక్కడ ఇచ్చారనమాట. సార్ ఓకే సార్, ఓకే సార్. అదే సార్, అదే ఆప్షన్, అదే అనమాట. అదొకటి ఎన్ని అయినా కానీ ఒకటేసారి బై చేసుకునే ఆప్షన్ కూడా, అంటే అక్కడ మనకి ఎన్ని అయితే చూస్తున్నా అన్ని ఒకటేసారి బై చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఫీజు కూడా మరి నెట్వర్క్ ఫీజు అనేది మామూలుగా సేమ్ అలా కట్టాలి సార్. అదొక ఆప్షన్ చూడాలి సార్. ఇంకా ఇంకా కొత్త ఏమైనా ఇంకా తీసుకొస్తారో చూడాలి సార్ మనం. అదే గుడ్ మార్నింగ్ సార్, జేవి సత్యనారాయణ సార్, మన సోమసుందర్ రెడ్డి సార్ ఆండ్రాయిడ్ చేశారు సార్. 2 నిమిషాల తర్వాత నేను అందుబాటులోకి వస్తాను సార్, మీరు ఈ లోపు మాట్లాడుతూ ఉండండి సార్. ఓకే సార్, ఓకే సార్. వెల్కమ్ సార్ సోమసుందర్ రెడ్డి సార్, వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ ఆల్ లీడర్స్, అందరికీ నమస్కారాలండి. ఓకే సార్, ఇప్పుడు ఏదో కార్డు నుంచి తీసుకోవడమా సార్ ఇది మీరు చెప్పేది? అవును సార్, అది మనకి సిస్టమ్ లో అది ఇచ్చారు కదా, చూసారా? అదే అదే ఏదో మీరు గ్రూప్ లో పెట్టారు కానీ ఏదో చూడలేదు కానీ అది మీరు అదే కొత్తది ఆప్షన్ తీసుకొచ్చారు. మన పీవీసీ మెటా కాయిన్ అనేది ఉంది కదా మనకి, మన ట్రస్ట్ వాలెట్ లో కానీ ఉంది కదా మనకి పీవీసీ మెటా, అంటే క్రెడిట్ కార్డ్ తో ఉపయోగించి తీసుకోవచ్చు. ఎస్ సార్, అదే గూగుల్ పే, మాస్టర్ కార్డు, విసా కార్డు ఇట్లాంటివి.
అవును, గూగుల్ పే ద్వారా కూడా ఉంది సార్. గూగుల్ పే ఆప్షన్ కూడా ఉంది అందులో ఆ, మనకి. ఇప్పుడు మన సొంత డబ్బులు ఉపయోగించి కొన్నాము. ఇప్పుడు క్రెడిట్ కార్డు కూడా అప్పు చేసి కూడా కొనొచ్చు. అలా అని కాదు సార్, అంటే దాని ద్వారా అది. కూడా బై ఆప్షన్ అనేది ఇచ్చారని దానికి అంతే. ఇప్పుడు అంతే ఇది. ఇప్పుడు నేనేమైనా తప్పేమైనా మాట్లాడినా ఏమో సార్? నేను లేదు సార్. అడుగుతున్నాను మిమ్మల్ని. ఉమ్, క్రెడిట్ కార్డ్ అంటే అప్పు తీసుకోవడం కదా. సార్ క్రెడిట్ కార్డ్ అదే అంటే ఆప్షన్ ఇందాక డెబిట్ కార్డు ఏంటి, మన అకౌంట్ లో ఉన్న డబ్బులు ఉపయోగించి మన యూఎస్డిటీ ఏదైనా కొనుగోలు చేసి, లేదంటే P2 ద్వారా కొని డైరెక్ట్ అతను ఇస్తాను. ఇప్పుడు సార్ అది మన దగ్గర డబ్బులు లేకపోతే క్రెడిట్ కార్డు ఉంటే ఆ క్రెడిట్ కార్డు కూడా వాడుకొని తీసుకోండి, అంతే అంతే కదా. అంతే అంతే సార్. ఆ, ఓకే. అది ఇంతకుముందు ఒకటి బంకీ కార్డ్ అని వచ్చింది, బంకీ.com సార్. అది ఏమన్నా నచ్చిందా కొంచెం? బంకీ.com అది లేదు సార్. ఇప్పుడు బంకీ అని వచ్చింది కదా, దీనికి బంకీ అని ఏదో షాపింగ్ ఇట్లా యూజ్ కేసు షాపింగ్ పోర్టల్ ఇవన్నీ అదే. షాపింగ్ అని దీంట్లో పీవీసీ మెటల్ బ్యాంకాక్ లో ఉంటది. కాదు కదా సార్. బ్యాంకాక్ సార్ పీవీసీ మెటల్ కాదు కదా, మన పెర్లవేల్లోనే ఆప్షన్ వచ్చింది అది. పార్లమెంట్ లో ఉన్నప్పుడే వచ్చింది. అవును, కరెక్ట్. అవును దానికి ఎట్లా దాని యూజ్ కేసు ఏమన్నా కార్డు అదే ఉపయోగించి చేసుకోవచ్చు అని వచ్చింది ఇంతకుముందు. అవునవును, అంటే మనకు వచ్చిన డిపిస్, మనకు ఆటోపోల్స్ అయ్యి వచ్చిన డిపిస్ అందులో యూటిలైజ్ ఆ, చేసుకునేలాగా బంకీ కార్డు అని ఏదో అన్నీ వచ్చినాయి అప్పుడు, కార్డు మాదిరి బంకీ ఆయన అది షాపింగ్ చూపించటము. టైప్, ఆన్లైన్ షాపింగ్ అనమాట ఆ, అది. కానీ ఏంటంటే అందులో ఆన్లైన్ షాపింగ్ ప్రైజెస్ అన్ని కూడా, అవును ప్రైజెస్ అన్ని కూడా అన్ని హెవీగా ఉన్నాయి అందులో అయితే. మంది అంతా పెద్దగానే ఉంటది కదా సార్, చిన్నది కాదు కదా. అదే అంటే చిన్నది ఇంటర్నేషనల్ కాదు కదా, కాబట్టి పెద్దది కాబట్టి బాగా. పెద్ద పెద్దవి ఉంటాయి. చిన్న చిన్నవి ₹10, ₹20 ఎక్కడైనా కొనుక్కోవచ్చు మనం. ఆఫర్లు ఉంటాయి, కొనుక్కోవచ్చు. కానీ మనం కోటీశ్వర్లం కదా, ₹10, ₹20 పెడితే కోట్లు ఎప్పుడు అయిపోవాలా? కాబట్టి పెద్ద పెద్దవి ఉంటాయి. పెద్ద వీళ్ళు ఏది పట్టుకున్నా పెద్దయ్యే పట్టుకుంటారు. ఉమ్, అది ఆ, బాగుంది సార్, బాగా సంతోషం. ఉమ్, ఇంకా చాలా బాగా జరిగింది సార్. నిన్న కూడా చాలా బాగా జరిగింది. ఆ, నేను కూడా వచ్చాను మీటింగ్ లో, కానీ నేను జర్నీలో కార్ డ్రైవింగ్ లో ఉన్నాను, అందుకనే అవును నేను సార్. మాట్లాడలేకపోయాను, డిస్టర్బెన్స్ వస్తుందని. సరే ఆ, సార్. ముఖ్యంగా అందరూ చాలా బాగా షేర్ చేసుకున్నారు సార్. నిన్న మాత్రము ఆ, బాగా షేర్ చేస్తున్నారు. సార్ రామాంజనేయ రెడ్డి గారు, తర్వాత రాజమల్ల వెంకటేశ్వర సారు, మనకు ఇప్పుడు అవును. ఆనిముత్యము సారు. ఆ, ఉన్నది ఉన్నట్టు ఆ చెప్పుకోవడము మంచిది సార్. ఇక్కడ సారు అవును ఉన్నది సార్. ఉన్నట్టు అన్ని చెప్పడము, తెలియజేపరచడము, మాట్లాడుకోవడము, దాని మీద చర్చ జరగడం అన్నది చాలా. సార్ నాకేమీ తెలియదు, ఇక్కడనే నేర్చుకుంటున్నానని చెప్తున్నారు, కానీ సార్ వల్ల అందరికీ ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. ఆ, చాలా బాగుంది సార్. అసలు ఏదో స్టోరీ చెప్తా ఉన్నారు, కానీ పాపం అవును, ఈ ఆ రోజు చెప్తారు సార్. సార్ ఈ రోజు సమయభావం, చెప్తారు. అదే సార్ ఈ రోజు చెప్తారు. సమయాభావం వల్ల మనం వెళ్ళలేకపోయాం. అవును నాకైతే సార్. జర్నీలో ఉన్నా గానీ కార్ లోనే పెట్టుకున్నాను. అది ఆ సార్ ఏమో కథ చెప్తే బాగుండు, 20 నిమిషాలైనా పొడిగించైనా గానీ మీకు ఏమైనా పర్మిషన్ ఇస్తారేమనుకుంటే ఇలా వేయలేదు మీరు. రేపు చెప్పుకుందాం సార్ అన్నారు మీరు. సరే ఆ, సార్, అప్పటికే చాలా మంది బాగుంది కూడా సార్. అదే. టైం ఎక్కువ అయిపోయిందని చూసారు ఆల్రెడీ. అవునవును, అది చేస్తే బాగుంది. ఎక్స్ట్రా అయింది సార్ అప్పటికే. అందరూ వస్తుంటారు. అందరూ మిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి ఇక్కడ. అందరికీ మనం అవకాశం ఇస్తున్నారు మీరు కూడా. అవునవును. ఆ, ఎందుకంటే ఇప్పుడు ఒక సైడే మనం చూడకూడదు కదా, రెండో సైడ్ కూడా చూడాలా. ఇప్పుడు మనం సంవత్సరాలు గంటలు చెప్పింది వాళ్ళు విన్నారు కదా. అవును సార్. వాళ్ళు ఒక 5 నిమిషాలు చెప్తే ఏం లేకపోతే ఎట్లా? మనము సంవత్సరాలు చెప్పిందే చెప్తున్నాము, వాళ్ళు గంటలుగా వింటూనే ఉన్నారు కదా మనం చెప్పింది. వాళ్ళు ఒక 5-10 నిమిషాలు చెప్పింది మనం దీనే ఓపిక లేకపోతే ఎట్లా? సహనం. షేర్ చేసుకోవాలి సార్, వాళ్ళు అందరు షేర్ చెప్పింది ఇదే చేసుకోవడానికి. వినండి, అందరు ఇదే షేర్ వినండి, చేసుకోవడానికి మీటింగ్ సార్. ఇదే ఫాలో కాండి. ఆ మీటింగ్ అన్నది అందరికీ అవకాశం ఉంటే ఉంటది. లేదు మేము అవును. అవసరం లేదు, మేమే మాట్లాడదాం, ఇట్లాంటి వాళ్ళే రండి అంటే అలాంటి వాళ్ళే వస్తారు, అలాంటి వాళ్ళే మాట్లాడతారు. వాళ్ళకి ఏం పని అలాంటి వాళ్ళకి అవసరం కూడా ఉండదు. అలాంటి వాళ్ళకు రావాల్సిన అవసరం ఉండదు. మాట్లాడే అవకాశం లేనప్పుడు ఏం పని ఉంటది? రారు, అంతే. ఏముంది ఇక్కడ? ఇప్పుడు మీటింగ్ పెట్టుకోమని సిస్టమ్ చెప్పలేదు కదా, గ్రూపులు మెయింటైన్ చేసుకోండి అని చెప్పలేదు కదా. ఎవరి డబ్బులు వాళ్ళకి బాధ్యత అని చెప్పింది. ఆ, ఎవరికి వాళ్ళ నమ్మకంతోనే వచ్చినారు. ఎవరో చెప్తే ఎవరో ఏం పెట్టుకోరు ఇక్కడ. ఆ,
అభిప్రాయాలు పంచుకోవాలని రకరకాల అభిప్రాయాలు ఉంటాయి, రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల ఆలోచనలు ఉంటాయి. వాళ్ళకు తగ్గట్టుగా మనం ఇక్కడ షేర్ చేసుకోవడానికి ఇక్కడ ప్లాట్ఫామ్ ఉంది. ఈ కోవిడ్ జూమ్ అన్నది జూమ్ కార్యక్రమం నుంచి 6 సంవత్సరాలుగా నడుస్తుంది. అందరికీ అవకాశం ఉంటుంది, అందరూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్తుంటాము రోజు, ఇప్పుడు సంవత్సరాలుగా మనం అంతా ఊదర కొడతానే ఉన్నాము. మనంతా పాజిటివ్ గా వినే, ఇష్టం లేని వాళ్ళు కూడా వింటున్నారు కదా. అందరూ 100% ఇష్టం ఉండకపోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు కూడా వింటున్నారు కదా. మనం కూడా అదే విధంగా వాళ్ళను కూడా మాట్లాడియాలా. సరే, మనం వాళ్ళు ఏది ఒక లిమిట్ వరకు మనకు ఇబ్బంది కలగనంత వరకు మనం చేసుకోవచ్చు, ఏం ఇబ్బంది కాదు. వద్దు లేదు ఇది అట్లా చేయకూడదు అంటే వాళ్ళ దారి వాళ్ళు ఉంటుంది, వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. ఇవి వచ్చి వాళ్ళకి నష్టం, వచ్చి నష్టమే ఉండదు కదా. ఇప్పుడు ఇక్కడ పొగినంత మాత్రాన అసలు పీవీసీ మెటాల్ ఏమో 95కు 950 మీదు. ఒకరేమన్నా వచ్చి నిజం చెప్పినంత మాత్రాన 9 పీవీసీ మెటాల్ ఏమి ఇది కదా. ఇప్పుడు రోజు మాట్లాడే మాటలే అందరికీ తెలుసు, అందరికీ మేము కూడా చదువుకున్నాము, చదువు మాకు వచ్చు, మాకు స్క్రిప్ట్ నాలెడ్జ్ మాకు కూడా అంతో ఎంతో ఉంది. ఎక్కడ పెరుగుతుంది, ఎప్పుడు ఫ్యూచర్ లో పెరుగుతుంది, ఫ్యూచర్ లో పెరిగే అంత ధైర్యమే ఉంటే, అంత నమ్మకం, అంత గట్టి నమ్మకం ఉంటే 95 పీవీసీ మెటాల్ ఎందుకు తీసుకోవాలా? 9 తీసుకో, ఏం పోయింది? నువ్వు విత్డ్రా చేసుకో సార్, సిస్టమ్ విత్డ్రా ఇయ్యాలా. నమ్మకం లేనివాడు 95 తీసుకుంటాడు, నమ్మకం ఉన్నాడు 9 తీసుకొని పెట్టుకుంటాడు. 90 మళ్ళీ అది కూడా స్టేకింగ్ చేసుకో, ఏం పోయింది? ఆయన స్టేకింగ్ లక్షల 25,000 ఎందుకు చేసుకోవాలా? అంత నమ్మకం, అసలు పీవీసీ మెటల్ లక్షలు పెరుగుతాయని నమ్మకం ఉన్నప్పుడు 25,000 ఎందుకు స్టేకింగ్ ఏం పనింది? 100 తీసుకోవచ్చు కదా, ₹1,00,000 పెరుగుతుంది నమ్మకం ఉన్నప్పుడు. 100 తీసుకుంటే 10 కోటి రూపాయలు అవుతుంది కదా. కాబట్టి నమ్మకం వాడిది. ఇప్పుడు నా కాడ డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేవు సార్, క్రిప్టో బిట్ కాయిన్ ఉంది, నా కాడ డబ్బులు లేవు. అన్నం పెడతాడు ఎవడన్నా హోటల్ పోతే? వాటర్ ప్యాకెట్ కూడా ఏడు. నా కాడ బిట్ కాయిన్ ఉంది, నా కాడ ₹1,00,00,000 చేస్తుంది అని చెప్పి నువ్వు మనం పోతే ఎప్పుడో పెరుగుతుంది అది అని ₹100 డబ్బులు తీసుకొచ్చి చూపి నేను అన్నం పెడతా అంటాడు. అంతే కదా సార్? అంతే సార్, అంతే. అవునా కదా సార్? వినిపిస్తుందా? అవునవును సార్. ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది, ఇప్పుడు నా ఆకలి తీరాలా, నా దప్పిక తీరాలా. నా దగ్గర బిట్ కాయిన్ ఉంది, లేదా పీవీసీ మెటా కాయిన్ ఉంది, ఎప్పుడో పెరుగుతుంది, ₹1,00,000 అవుతుంది, నాకు అన్నం పెట్టంటే పెడతాడా? ఇప్పుడు నా దాహం తీరాలా, లేకపోతే నా ఆకలి తీరాలి కదా. కాబట్టి డబ్బులే ప్రస్తుతానికి, కనీసం ఆకలి కానీ తీరాలి కదా, అవసరాలు గడవాలి కదా. ఎప్పుడో లక్షలు బిలియన్లు ఎప్పుడో ఇవ్వటం కాదు, ఇప్పుడు ప్రస్తుతానికి కనీసం రూపాయలు ఇవ్వండి, వేలు అన్న ఇవ్వండి కనీసం, జీవనం గడచాలి కదా. ఎప్పుడు వస్తుంది అంటే దింపుడు కల్లా అమాస పెట్టుకొని ఏమో నమ్మకం, బతుకుతాడేమో లేస్తాడేమో. ఇట్లాంటి వాడే వాడు అన్నాయండి, నేను లేస్తే మనిషిని కదని. వాడు లేచేది లేదు, పెట్టేది లేడు, వాడు అంతా వడుకుంటాడు, వాడు లేచే కదా, నేను లేచే మనిషిని కదంటాడు. అట్లా అందరికీ ఉన్నాయి సార్. ఇక్కడ జీరో నాలెడ్జ్ తో ఎవరు లేరు. సంవత్సరాలుగా మేము కూడా ఉన్నాం, మేము తీసుకొచ్చి ఊరికొచ్చి జీరో నాలెడ్జ్ తో ఏం పెట్టలే. ₹1,000 పెట్టిన వాళ్ళు ఉన్నారు, 10,000 పెట్టిన వాళ్ళు ఉన్నారు, 50,000 పెట్టిన వాళ్ళు ఉన్నారు, 1,50,000,000, ₹1,00,00,000, 10 కోట్లు. హిందీ సైడ్ కొందరు 100 కోట్లు కూడా పెట్టుకున్న ఉన్నారు. ఎవరికి నాలెడ్జ్ వాడిది, ఎవరి స్తోమత వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. అంత మాకే తెలుసు, అందరికీ తెలిసింటది. ఎవరి నమ్మకం వాడిది ఉంటది, ఎప్పుడో వస్తుంది, ఉంటాడు. ఇప్పుడు అన్నం తినొచ్చి ఇప్పుడు నువ్వు కూర్చొని నువ్వు ఉండు నాతో పాటు అంటే, నేను ఇప్పుడు అన్నం తినక 15 సంవత్సరం అవుతుంది, నాకు ఇప్పుడు అన్నం కావాలి. ఒకటి అన్నం తినొచ్చి ఇక్కడ కూర్చొని నేను ఉండా కదా, నేను ఒక 10 రోజులు ఆగు, నువ్వు ఎందుకు ఉండలేవు అంటే, నాకు ఇప్పుడు ఆకలేస్తుంది, అయ్యో నా అన్నమో రామచంద్ర అంటున్నా నేను. నాకు అన్నం కావాలి కానీ నువ్వు కూడా నాతో పాటు ఉండు, నేను ఉండా కదా అంటే. రకరకాల వాళ్ళు ఉంటారు, అందరినీ ఆలోచించుకొని పోవాలా. ఎవడు ప్రయత్నం కూడా చేస్తుంటాడు, అందరూ చెప్తున్నారు, అందరూ వింటున్నాం కదా. సోమసుందర్ రెడ్డి సార్, ఓకే మీరు చెప్పింది బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు ఉండాలంటే ఉండాలి, లేకపోతే లేదు అని అంటున్నారు కదా. ఇప్పుడు ఓకే, మనం వెయిట్ చేయకుండా ఇంకేమన్నా వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? ఒకవేళ మీరు చెప్పగలరా? ఓకే, వెయిట్ చేయాలని ఇప్పుడు డబ్బులు విత్డ్రాలు పెంచవచ్చు కదా.
అదే ఇప్పుడు సార్ అదే ఎప్పుడో అదే సార్ నేననేది అదే. ఇప్పుడు సిస్టమ్ లో ఉమ్, ఆల్రెడీ మనం ఎన్నో మెయిల్స్ పెడుతున్నాం, అన్ని చేస్తున్నాం. వాళ్ళు ఏదైనా వాళ్ళు ఉమ్. ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడే చేస్తున్నారు, కానీ మనం ఇన్ని మెయిల్స్ పెట్టినా చేసినా కానీ ఏమన్నా ఇంప్లిమెంట్ జరుగుతుందా? దానికే కదా బాధ. ఇప్పుడు లీడర్స్ ఆ, ఎవరేమన్నా అంటున్నారా? అదే లీడర్స్ సార్ ఏమనట్లేదు కదా. అదే సార్. లీడర్స్ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే సిస్టమ్ లో సిస్టాన్ని మనము గురించే మాట్లాడుతున్నారు. నువ్వు ఇప్పుడు మనము తీసుకుంటున్నది ఏదైనా ఇప్పుడు కార్డ్ అన్నావు గతంలో ఇలాంటి. ఇప్పుడు రోజు మాట్లాడేది అదే. నువ్వు ఇది వదిలేసి ఉన్నది ఎట్లా చేస్తుంది. మొన్న ఒకసారి అడిగాడు, సార్ మీరు బానే ఉంది, పెరుగుతుంది పెరుగుతుంది ఎప్పుడో పెరుగుతుంది అది ఇది అని అది ఎట్లా పెరుగుతుందో చెప్పుకోకుండా పెరుగుతుంది పెరుగుతుంది. $100 పోతుంది, $1000 పోతుంది అని కాకుండా ఏ ఖర్చుగా పోతుంది సార్ మేము చెప్పాలి అడుగుతున్నారు మమ్మల్ని. అంటే అది వదిలేసి ఒకటే అదే ఆవుకథ అలాగా ఆవుకథ ఉంది ఒకటి. ఏదో ఆవుకథ నేర్చుకున్నాడంట వాడు, వ్యాసం ప్రాయం అంటే. ఏది ఎత్తుకున్నా గానీ ఇంకా ఆక తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి ఆవే రస్తా అంట. విమానం గురించి రాయమంటే విమానము నేను వస్తాను, నేను కారులో పోతాను, పోతాను, ఆ ఎయిర్పోర్ట్ లో ఎక్కుతాను, ఆ విమానం ఎక్కుతాను, పైకి ఎగురుతుంది, పైకి ఎగిరేటప్పుడు కింద ఆవు ఉంటుంది, ఆవు చూస్తాను, ఆవు మళ్ళీ ఆవు కథ తెలుసు కాబట్టి ఆవు గురించి చెప్తాడు. ఇదే మళ్ళా ఎవరు ఏచుకున్నా మళ్ళీ అడిగి వచ్చి పెరుగుతుంది. వాస్తవంలోకి రావాలి కదా, అదే పెరుగుతుంది సార్ మాకు నమ్మకం లేదా. సార్ అదే అనేది ఆ వాస్తవం అనేది మీకు తెలిసినంతలో మీరు షేర్ చేసుకోవచ్చు కదా సార్. మీరు నేను చెప్పేది మేము కూడా షేర్ వింటున్నాము. చేసుకుని అదే, నేను షేర్ చేసుకునేది అదే. ఒకటికి పోతే ఈ సంవత్సరం ఇప్పుడు 25 మన విశ్వరూపాన్ని పెర్ల్విన్ పివిసి విశ్వరూపాన్ని 25లో చూస్తారని ఎంతమంది చెప్పినారో, చెప్పినారో లేదో, మీరు విన్నారో లేదో చెప్పమను. ఈడుండే వాళ్ళే అవును సార్ కొందరు చెప్పిన విన్నాము. వాళ్ళు ఉన్నారు, విన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేమంతా విన్నాం. 25లో పెర్లవెన్ పివిసి విశ్వరూపాన్ని చూస్తారని చాలా మంది చెప్తే మేము ఫిజికల్ మీటింగ్ లో కూడా విన్నా చెవులమై అవును సార్. నువ్వు మాట్లాడిన నోట్లు ఉన్నాయి. వీరాంజనేయ సార్ కూడా 25 నాది 23 నుంచి పెట్టుకున్నాడు టార్గెట్ సార్. 24లో కూడా ఎంత గడ్డు కాలం అయినా కానీ సారు ఇప్పుడు నాదైతే 25 అండి, 25లో టార్గెట్ 25లో వరకు చూస్తాను నేను, అప్పుడు నాకు నమ్మకం ఉందని 25లో కూడా చూశాడు. ఏ మార్పులు రాకపోయేసరికి సారు కూడా పాపం కొంచెం అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు తీసుకున్నటువంటి స్టెప్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతున్నాయి దాన్ని బట్టే మనం అడుగుతున్నాం అంతే. ఇప్పుడు మనం పోతాం సార్, ఇప్పుడు ఎక్కడికో హైదరాబాద్కు పోవాలని మనం ప్రయాణమైనాము తిరుపతి నుంచి. హైదరాబాద్కు పోతుంటే ఇప్పుడు పోయేటప్పుడు ఇప్పుడు హైదరాబాద్ నుంచి తిరుపతి పోవాలనుకున్నాము దేవుడి దగ్గరికి. పోయేటప్పుడు నీకు వస్తాయి, నీకు కనీసము ఏదో జడ్చర్లను కర్నూలు రావాలి కదా. కర్నూలు జడ్చర్ల, కర్నూలు, కడప వచ్చిన తర్వాతనే కదా తిరుపతి వచ్చేది. అవి రాకోకుండా ఏదో వరంగల్లు, నిజామాబాదు, తర్వాత ఇవన్నీ వచ్చినాయనుకో, ఈ పక్క మహారాష్ట్ర ఇవన్నీ వచ్చే మనం మనకు అనుమానం వస్తుంది కదా తిరుపతికి పోతున్నామా లేదా అని. అంటే వస్తుంది కదా. ఇప్పుడు ఇట్లా మనకు తిరుపతికి ఎట్లా పోతావు, ఇట్లా పోయి అమెరికాకు పోయి మళ్ళీ చూస్తావా? ఇట్లా ఎన్నికి పోయి ఇట్లా మహారాష్ట్ర ఇట్లా పోయి షిరిడి, ఢిల్లీ, న్యూఢిల్లీ అట్లా పోయి పాకిస్తాన్ కు అక్కడ పోయి తిరుక్కొని నేపాల్, హిమాలయాలను తిరుక్కొని మళ్ళీ ఇట్లా తిరుమల వస్తావా? అదే అందుకనే పోయేటప్పుడు ఏదైనా కర్నూలు, కడప ఇవి వచ్చినాయంటే మనం పోతున్నాములే అనేది మనకు లేట్ అయినా కానీ ఇబ్బంది లేకుండా సరేలే అనుకుంటాము. మనం ఏంది రాకోకుండా పోని ఏదైనా దారి అడవులు వచ్చినాయంటే మనకి ఏదైనా మనం చూసుకుంటాం కదా, ఇక్కడ మనం పోతున్నది ఏదైనా కరెక్టా కాదా అని చెక్ చేసుకుంటాం కదా. అది అడిగేది. మనం పోతున్నది కనీసం స్టెప్స్ ఈ విధంగా స్టెప్స్ వాళ్ళు తీసుకున్న అప్డేట్స్ కానీ ఏదన్నా కానీ చెప్పినట్టు జరగడం లేదు కాబట్టి, వర్కౌట్ ఒకటి కూడా కావడం లేదు కాబట్టి మనం పోతున్నది మనం అనుకుంటున్నది కరెక్టా కాదా అని చెక్ చేసుకుంటున్నాం. ఇందాక చెప్పా కాయిన్స్ ఏ ఉన్నాయి. నాకు అన్నం ఆకలి అవుతుంది, అన్నం పెట్టమంటే పెడతాడు. నాకు పెరుగుతుంది, $100 అవుతుంది, నాకు అక్కడ పీవీసీలు ఉన్నాయని వాటర్ ప్యాకెట్ కూడా ఇడు.
అన్నం ఎట్టను కొనిచ్చి 100 రూపాయలు నోటు అంటాడు. కాబట్టి దానికోసం చెప్తుంది సార్. అది ఒక నాణానికి రెండో వైపు కూడా ఆలోచిద్దాం. కీడెంచి మేలంచమన్నారు. ఏదో అవును సార్. ఒకటే కోణంలో ఆలోచించుకున్నా రకరకాల సార్ ఇంతకుముందు ఎవరు మాట్లాడట్లేదు కదా. సార్ ఏమైందంటే గతంలో ఎవరు ఇట్లా మాట్లాడలేదు. సార్ చెప్పేది ఓకే, మీరు చెప్పేది ఓకే. రాజమల్ల వెంకటేశ్వరరావు సారు అది ఫోటో ఎవరు మన విజయ్ భాస్కర్ సార్ పెట్టారు కదా, దానికి ఏంటి సార్ నాకు అర్థం కాలేదంటే చెప్పాం అంతే. ఓకే, అది బాగానే ఉంది, అది బాగానే ఉంది, అది ఓకే. అది అందుకనే అది మీరు మాట్లాడారు కాబట్టి గతంలో కూడా కొన్ని కార్డులు వచ్చాయి సార్, బంకీ కార్డు అని వచ్చినది. అవును అది సార్. ఏమైంది, అది ఏమన్నా అట్లాంటిది ఏమన్నా వర్కౌట్ అయిందా? గేమ్స్ మల్టీ గేమ్స్ ఇప్పుడు మెటావర్స్ కంటే ముందు గేమ్స్ అనే ఒకటి వచ్చింది. పెర్లమెన్ సైట్ ఓపెన్ చేసేటప్పుడు గేమ్స్ వీఆర్ వెయిటింగ్ ఫర్ మల్టీ టాస్కింగ్ గేమ్స్ అవన్నీ అనింది, వర్చువల్ గేమ్స్ అని. గేమ్స్ ఏమన్నా తెచ్చిందా? అది ఎక్కడికి పోయింది ఆ గేమ్స్? ఆ తర్వాత అయిపోయినాక మెటావర్స్ తీసుకొచ్చింది. ఆ మెటావర్స్ ఏమైంది? ఆ ఫోటోలు, ఆ పార్ట్నర్స్, ఆ వీడియోలు, ప్రమోషన్ ఎంత జరిగింది, అవన్నీ ఎక్కడ పోయినాయి? ఏమన్నా ఎక్కడైనా ఉన్నాయా సార్? ఏమన్నా పనిచేస్తున్నాయా? లాంచింగ్ టైంలో రకరకాల మెటావర్స్ అని, తర్వాత పార్ట్నర్స్, ఆ తర్వాత ప్రమోషన్ గురించి ఆ వీడియోలు, 1 నిమిషం వీడియోలు అవన్నీ వచ్చినాయి. ఇప్పుడు మెటావర్స్ అయిపోయింది, అది పక్కన పెట్టి ఇప్పుడు డీపీలు సెటిల్మెంట్ అన్ని లోపలికి పోయినాయి, మళ్ళీ బయటకు వచ్చినాయి. 100 రోజులు 1000 రోజుల తర్వాత బయటకు వచ్చినాయి. ఇప్పటికైనా కానీ యూఎస్డిటీలు గా నువ్వు సెలెక్ట్ ఇవ్వాలనా లేదా? ఎవరు డబ్బులు వాళ్ళకి ఇవ్వాలనా లేదా? 1000 రోజుల తర్వాత కూడా అవి మళ్ళీ ఇప్పుడు లోపలికి పంపించి అన్ని ఒకేసారి తీసుకోరంట. అవి కూడా మళ్ళా ఇప్పుడు 0.125 తరఫున నీకు బయటకు వచ్చేది. అవి ఎప్పుడు బయటకు వచ్చిన వాటిని ఇదే కాంపౌండింగ్, ఇదే ఉంటాయి కంపార్ట్మెంట్లు తిప్పేది, తిరుమలలో కంపార్ట్మెంట్లు తిప్పేది, అదే ఇక్కడ జరిగేది. అట్లా ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం పోతున్నది డెస్టినేషన్ కరెక్ట్ డెస్టినేషన్ పోతున్నామా లేదా అని ఒకసారి కొందరికి కొంచెం వ్యక్తపరుస్తున్నారు ఇట్లా ఆలోచనలు. ఇట్లా మనం పోతున్నది కరెక్ట్ మార్గమా కాదా అని మనం చూసుకోవాలి కదా. మనం బిజినెస్ చేస్తున్నాం, చిన్నపిల్లలం కాదు, బిజినెస్ చేస్తున్నాం కాబట్టి బిజినెస్ మైండ్ తోనే ఉండాలి. కాంపౌండింగ్ జరుగుతుందా లేదా, 2 అడుగులు ముందుకు పోతున్నామా, 4 అడుగులు ఏమైనా వెనక్కి వస్తున్నామా అనేది కూడా ఆలోచించుకోవాలా. 10 రూపాయలు ఆదాయం పెట్టి 100 రూపాయలు ఖర్చు ఏమైనా పెడుతున్నామా చెక్ చేసుకోవాలా. ఇప్పుడు నా వాలెట్ ఉంది సార్, నా వాలెట్ లో 100 USDT రోజు వస్తాయి బయటికి. 10 రోజులు ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి విత్డ్రా ఇస్తాను సార్? 10 రోజులకు ఒకసారి కదా. అవును సార్, 1 వీక్ పట్టేస్తుంది. 8 రోజులకు 1 వీక్ 8 రోజులకు వస్తుంది. 8 రోజులకు నాకు రోజుకు 100 వస్తాయి సార్. 8 రోజులకు ఎంత అవుతాయి? 800 USDTలు అవుతాయి. 800 USDTలు కాంపౌండ్ చేస్తే నాకు ఎంత అవుతుంది? 1296, అంటే దాదాపు $10 ఖర్చు అవుతుంది. నాకు 8 రోజులకు వచ్చేది నాకు ఎంత బయటికి? $1. అంటే నేను $10 ఇస్తే అతనికి నాకు $1 ఇస్తాడు ఎనికి. పూర్వం ఒకటి చెప్పేవాళ్ళు మన ఊర్లో, అదే నెత్తి మీద రూపాయి పెడితే పావలా కూడా విలువ చేయడని. ఇప్పుడు 10 పైసలే అంట, 10 పైసలు కూడా విలువ చేయంట నేను రూపాయి పెడితే. అది అంటే 10 రూపాయల ఆదాయము 100 రూపాయలకు ఖర్చు, అట్లుంది పరిస్థితి. సింపుల్ అంతే నేను చెప్తుంది. నా వాళ్ళైతే రోజుకు 100 వస్తున్నాయి, 8 రోజులకు 800 అవుతాయి, $10 ఖర్చు అవుతాయి. నాకు వచ్చేది $1. నేను $10 ఇస్తే నాకు $1 ఇస్తాడు. అది అందుకనే ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఒకసారి రీచెక్ చేసుకోవాలా. ఇక్కడ ఎవరిదేం తప్పేం ఇబ్బంది ఏం లేదు, ఎవరికి వచ్చిన నష్టం ఏం లేదు. నేను బాహుబలి సినిమా బాగాలేదని చెప్తా సార్, ఆడకుండా పోతుందా సార్? నేను చెప్పినంత మాత్రాన ఆడకుండా పోతుందా? సిస్టమ్ లో ఇప్పుడు కటౌట్ బాగున్నప్పుడు నేను చెప్పినంత మాత్రాన, నేను ప్రచారం ఊరూరు తిరిగినంత మాత్రాన ఆడకుండా పోతుందా? కటౌట్ మంచిగా బాగుంటే ఆడ ఎస్ఎస్ రాజమౌళి ఉన్నప్పుడు ఎవరు ఏం చెప్పినా గానీ ఆగదు, డెఫినెట్ గా హిట్ అవుతుంది.
కాబట్టి సిస్టమ్ లో సత్తా ఉన్నప్పుడు ఎవరు ఏం చెప్పినా ఎవడు నేను చెప్పినా మొన్న కూడా చెప్పినా, నువ్వు పొగినంత మాత్రాన పొంగిపోదు, మనం ఒక మాట విమర్శించినంత మాత్రాన పొంగిపోదు. పని దాన్ని చేసుకుంటుంటది. కాకపోతే ప్రభు మహాప్రభు మా బాధలు ఇవి అర్థం చేసుకో ఒకసారి, చూసుకో ఒకసారి అని ఏదో కనీసం ఏదో గోడల కన్నా చెవులు ఉంటాయి కదా, మరి సిస్టానికి ఉండవా అని చెప్పి ఏదో మా బాధలు అడుగుతున్నారు, అందరూ అడుగుతున్నారు కాబట్టి మన కింద వాళ్ళు కూడా అడుగుతా ఉంటారు. మనం ఏదో కొద్ది గొప్ప కొంచెం టీమ్ మెయింటైన్ చేస్తున్నాము, కొంచెం ఆ, ఏదో టోపార్ లీడర్ అది ఇది అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం కదా, దాని తగ్గట్టుగా మనకు ఫోన్ చేసి అడుగుతుంటారు ఏంటి పరిస్థితి ఇట్లా అయిపోయిందని. కాబట్టి మనం అయితే ఏదో మనం పొగిడే విధానం అయితే మంది కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్పడమే మనకు తెలిసింది. కాబట్టి మాట్లాడుతున్నాం సార్. అది మీకు బాధ అవుతుంది ఇట్లా మాట్లాడకూడదు అంటే మేము మీటింగులకు రాము, మేము కూడా మాట్లాడము, మాకేం పనింది. మేము మాట్లాడినంత మాత్రాన మాకేం సిస్టమ్ మాకేం ఇయ్యదు, మీరు పోయినంత మాత్రాన మీకు ఇయ్యదు. మేము రెండు మాటలు ఉన్నది ఉన్నట్టు చెప్పినంత మాత్రాన మాకేం కొయ్యదు. సార్ అలా ఎవరికి అనుకుంటే వచ్చేది అసలు వాళ్ళకి వస్తుంది. ఆప్షన్, సార్ అలా అనుకుంటే ఎవరికి ఆ ఆప్షన్ ఇవ్వం కదా సార్. అదే షేర్ చేసుకునే అందుకనే ఆప్షన్ ఇవ్వం కాబట్టి కదా. ఎవరికి ఇప్పుడు మీరు ఎవరు మీటింగ్ మంచిగా మీటింగ్ మాట్లాడినంత మాత్రాన ఇప్పుడు మీటింగ్ అనేది ఎందుకు సార్, మనందరం కూడా ఏదైనా సరే మన మన ప్రాబ్లమ్స్ అనేది షేర్ చేసుకోవడానికి, ఏమైనా డౌట్స్ ఉంటే అవునవును క్లియర్ చేసుకోవడానికి. అవును, దాని గురించే కదా సార్ మనం ఆల్రెడీ ఆప్షనల్ ఇచ్చింది. ఇప్పుడు అలా అనుకుంటే మరి అలాగా అవును అంతే కదా. మన రాజమౌళి వెంకటేశ్వరరావు సార్ చెప్పినప్పుడే సార్ అలాంటి నడదు సార్, వద్దు సార్ అని చెప్పేసి అప్పుడే చెప్తాం కదా. అలా ఇప్పుడు అంతే అన్నది కదా, సార్ మనం అట్లే ఏంటంటే మీటింగ్ అందుకనే అనేది అట్లే దాని చెప్పిండ్రు. గురించి కానీ మీరు అవకాశం ఇస్తున్నారు, అవకాశం ఇస్తున్నారు కంటిన్యూ. కదా, అందుకనే కదా వచ్చి మాట్లాడుతున్నారు. అవునవును సార్, వన్ ఎవరిని కేసు తప్పేం పట్టలేదు చెప్పేది, కదా. ఇన్ ఇప్పుడు అందరు కేసు షేర్ ఇప్పుడు చేసుకున్నారు. ఇట్లా మాట్లాడకూడదు. ఉమ్. అట్లా ఇప్పుడు అందరు షేర్ ఎవరికైనా చేసుకున్నారు, కానీ ఎవరికి తప్పు పట్టలేదు కదా సార్. షేర్ మనం చేసుకుంటారు, చెప్పడం తప్పుగా పట్టలేదు. షేర్ చేసుకుంటారు. సార్ కూడా ఛార్జ్ తీసుకున్నారు. సారు అభిప్రాయం నాకు ఇట్లా ఆలోచన ఉంది సార్, మీ ఆలోచన ఏంటని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అడుగుతున్నారు రాజమౌళి అవును సార్ కూడా. అవును మేము సార్ కూడా అవును. మాకు ఇటువంటి ఆలోచన ఉంది, తీసుకున్న స్టెప్స్ సరి అయినవా కావా, ఇవన్నీ ఇప్పుడు అన్ని తీసుకున్నవన్నీ ప్రతి మలుపులోనూ అడ్డంకులు, కుదుపులు, గతుకుల రోడ్డు, అతుకుల బొంత, ఆ చిరిగిన విస్తరి మాదిరి కనపడుతున్నాయి ఇవన్నీ. చిరిగిన అంతా బాగా గతుకులు గతుకులుగా కనపడుతుంది ఆ అనేది అర్థం అవుతున్నప్పుడు ఇది కరెక్టేనా సార్, మేము చూస్తున్నది మేము చూస్తున్నది చూపు కరెక్టా, మీకు కనపడుతున్నది ఏమన్నా కరెక్టా, మాకు మాత్రమే మీకు కనపడుతుందా, లేకపోతే మీకు కనిపించినది మాకెందుకు కనిపించట్లేదు అనే అనుమానంతో మేము అడుగుతున్నాం. అది అవునవును సార్ అవును. అది సార్, కానీ కొనసాగించండి కొనసాగించండి. వస్తూ ఉంటాము, మా అభిప్రాయాలు మేమేమో సార్ అవును నిర్భయంగా సార్ చెప్తా అవును సార్ ఉంటాము. అవును సార్ ఉమ్, అవును సార్ ఏంటంటే ఉమ్, మనకి ప్రాబ్లం ఏంటంటే సార్, మనకి సిస్టమ్ స్లోగా ఉంది, మనకి ఏమి ఇన్కమ్ ఇవ్వట్లేదు, అది ఇది అని అన్ని ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుంటున్నాం. ఓకే, మీరు ఆర్ట్ఫుల్ గా ఒక మాట మీ నోటమ్మ నుంచి కావాలి సార్. అంటే సిస్టమ్ జెన్యునా కాదా అది మీరు షేర్ చేసుకోవాలి ఒకసారి. అంటే సిస్టమ్ అనేది మనకి జెన్యున్ సిస్టమ్ గా ఉందా లేదా? సిస్టమ్ ఉమ్, సిస్టమ్ చెప్పండి, మీరే చెప్పండి. జెన్యున్ గా అది ఫేక్ అది ఇదని ఎవరు మాట్లాడడంలే. ఉమ్, మేము నేను ఒకే సిస్టమ్ చేసేవాడిని, నేను ఎస్ సార్. ఎందుకు చేస్తాను, ఉమ్, ఇన్ని రోజులుగా ఎందుకుంటాను ఇక్కడ, ఇంకో ఉమ్, సిస్టానికి వెళ్ళిపోతాను కదా, దీన్ని నమ్ముకొని ఎందుకుంటాను. అవునవును. నేను ఇక్కడ పెట్టుకున్నాను, ఇక్కడే తీసుకోవాలనుకుంటున్నాను. ఎస్ 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 కరెక్ట్ సార్. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి కదా. ఇప్పుడు బెడ్రూమ్ లో పోగొట్టుకున్నాం సార్, బెడ్రూమ్ లో డైమండ్ రింగ్ పోగొట్టుకున్నాము, కిచెన్ లో లేదంటే బాల్కనీలో వెతుక్కుంటే దొరుకుతుందా, దొరకదు లేదంటే సార్. పక్కింట్లో వెతుక్కుంటే దొరుకుతుందా. ఎక్కడ ఒకడు బయట పోగొట్టుకున్నా అక్కడే. వెతుకుతున్నాడంట, ఏంట్రా వెతుకుతున్నావంటే రింగు పోగొట్టుకుంటున్నాను వెతుకుంటున్నాడంట. ఏంట్రా మరి ఎక్కడ పోగొట్టుకున్నావంట, ఇంట్లో పోగొట్టుకున్నాడు. మరి ఏంటి మా ఇంట్లో పోగొట్టుకుంటే బయటకి ఎందుకు వెతుకుతున్నావు అంటే, ఇంట్లో కరెంట్ లేదు చీకటిగా ఉంది అందుకని బయట వెళ్తురు బయట వెతుకుతున్నా అన్నాడు. బయట వెళ్తురుందంట వాడికి, ఆడ ఎస్ సార్ వెళ్తురు, ఇంట్లో చీకటిగా ఉంది కనిపించదేమో అని బయట వెతుక్కుంటున్నా అంటున్నాడు. అట్లా అట్లా పరిస్థితి ఉందేమో అని మాకు కనిపిస్తుంది. ఎస్ కాబట్టి ఎస్. పెట్టుకున్న చోటనే తీసుకోవాలని ఆలోచన, పోగొట్టుకున్న చోటనే వెతుక్కోవాలనేది ఒక ఆలోచనతో ఉన్నాము. కాబట్టి మాకు పూర్తిగా నమ్మకం ఉంది. కాబట్టి కాకపోతే మాకు నమ్మిన సిస్టము ఎందుకు ఈ విధంగా తయారవుతుంది, ఎందుకు ఉన్న సత్యాలు జరుగుతున్న విషయాలే కదా మేము చెప్పేది.
అవునవును. ఆ? ఇప్పుడు మీరేమో దాని అది ఇస్తుంది కదా సార్, ఇది లోపలికి పంపించింది 100కు 200 ఇచ్చింది అది మీరు అంటున్నారు. మీకు ఆల్రెడీ 100కు ఇప్పుడు 100కు 100 ఇచ్చి 150 ఇచ్చి బయటకు వచ్చింది 1000 రోజులు అయింది కదా. సెటిల్మెంట్ అంటే ఏంటి? సెటిల్ చేయాలి కదా. 1000 రోజుల తర్వాత అయినా కానీ యుఎస్డిటీగా మార్పు చెంది ఆ యుఎస్డిటీలో డైరెక్ట్ మాకు స్వాపింగ్ ఇవ్వచ్చు కదా. మళ్ళీ లోపలికి పంపించడం ఎందుకు? ఇప్పుడు ఇప్పుడు వెంకటేష్ సార్ కు లేదు, ఇంట్రెస్ట్ లేదు స్వాప్ చేసుకోవడము. పివిసి మెట ఒక $100 $1000 అవుతుంది నమ్మకం ఉంది కాబట్టి అట్లే ఉంచుకుంటాడు. సోమసుందర్ రెడ్డికి ఇప్పుడు పని ఉంది, అవసరం ఉంది, ఆయన మార్చుకుంటాడు. రెండు ఇవ్వాల. స్వాప్ చేసుకుంటావా, కాంపౌండింగ్ చేసుకుంటావా? అవసరం ఉన్నవాడు స్వాప్ చేసుకుంటాడు, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు అది చేసుకుంటాడు. స్వాప్ చేసుకునేవాడు నువ్వు ఎందుకు కాంపౌండింగ్ చేసుకుంటున్నావు, నువ్వు ఏం పని ఉంది అన్నాడు కదా. ఎవడు అవసరం వాళ్ళది, రెండు ఇవ్వాలి కదా. బయటకు వచ్చిన తర్వాత మందే కదా అది. రెండు ఆప్షన్ ఇవ్వాలి కదా. ఎప్పుడు ఇస్తావు? నాకు 200% నాకు వద్దయ్యా, నాకు ₹100 ఇప్పుడు. నాకు ఆకలి తీర్చు, నా దాహం తీర్చు నువ్వు అనేది బాధ. కాబట్టి ఎప్పుడో వచ్చేది కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఫ్యూచర్ లో బతకొద్దు. ఎప్పుడో గతం ఎట్లా జరిగిందని కాదు, అక్కడ వద్దు ఇక్కడ ముందు పోద్దు. ప్రజెంట్ కనీసం కొంచెం అంత వద్దులే. మనం కనీసం బండి నడవాలి కదా. బండికి పెట్రోల్ కావాలంటే, బండి నడవాలంటే పెట్రోల్ కావాలంటున్నారు కదా. పెట్రోల్ కావాలంటే డబ్బులు ఉండాలి కదా. మనం కొన్న తర్వాత మరి రోజుకు మరి పైసలు ఉండాలి కదా. పెట్రోల్ పోసుకోవాలంటే, బండి నడచాలంటే, పెట్రోల్ పోసుకోవాలంటే ముందు క్యాష్లు ఉండాలి కదా పర్సులో. ఎంత చూస్తుంది రోజు ఇస్తారు. రోజు అయితే చిన్నప్పుడు అయితే అమ్మ నాన్నలు ఇస్తున్నారు, లేదంటే భార్య ఇస్తారు 1 రోజు 2 రోజులు. మిగతా 20 రోజులు ఎవరు ఇస్తారు? బండి నడవాలంటే పెట్రోల్ ఉండాలి, బాగానే ఉంది. పెట్రోల్ కొట్టించాలంటే ముందు పర్సులో పైసలు ఉండాలి కదా. ఎన్ని చూస్తాయి పైసలు? ఎప్పుడో వస్తాయి, అది డబ్బులు వస్తాయని నమ్మకంతో అందరు ఉండేది. ప్రజెంట్ కొంచెం చూపి, ఎప్పుడో భోజనం పెడతాం, పెళ్లి భోజనం పెడతాం 1 గంట 2 వరకు ఉండని చెప్పి కనీసం టీ కాఫీలో మజ్జిగో కూల్ డ్రింకో వెల్కమ్ డ్రింకో ఏదో ఒకటి ఇవ్వాలి కదా. అది కనీసం ఏమి లేకుండా ఉంటే ఏమన్నా పెళ్లి జరుగుతుందా లేదా అని అనుమానం వస్తుంది కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరూ మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి, మాట్లాడండి, కంటిన్యూ చేయండి సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. సార్ రాజమౌళి వెంకటేశ్వర సార్, వెల్కమ్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే, వెల్కమ్. మీ గురించి సార్ నమస్తే సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరి మిత్రులు ఎవరైనా ఇంకా మాట్లాడతారు? నిన్నటి మాదిరి నిన్న నేను డ్రైవింగ్ లో ఉన్నాను, నేను మాట్లాడలేకపోయాను, డిస్టర్బెన్స్ వస్తుందని. చాలా బాగా చేస్తున్నారు మీరు, కంటిన్యూ చేయండి, సెషన్ బాగా చేయండి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మరి ఇందాక ఒక మిత్రుడు హ్యాండ్ రైజ్ చేశారు సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారా సార్? ఇచ్చాను సార్. సతీష్ కుమార్ సార్, వెల్కమ్. సార్ సోమసుందర్ రెడ్డి సార్కి గుడ్ ఈవినింగ్ చెప్తామని చాలా బాగా చెప్తారు సోమసుందర్ రెడ్డి సార్. ఈ 3-4 డేస్ నుంచి చాలా అద్భుతంగా చెప్తున్నాడు. మన పివిసి మెటా మెంబర్స్ కి ఎంత బాధపడుతున్నారు, ఎన్ని లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ₹1 కూడా వస్తలేదని చాలా బాగా చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ సోమసుందర్ రెడ్డి సార్. నేను ₹30 లక్షలు పెట్టిన సార్ 2023 ఏప్రిల్లో. ఇప్పటి వరకు ₹3,000 తీసుకోలేదు. నా పరిస్థితి ఏంటి? అదే 30 లక్షలు అప్పుడు 50,000 తులం ఉండే బంగారం, ఇవాళ ₹1,00,000 డబుల్ అవుతున్నాయి, 60 లక్షలు అవుతున్నాయి. నాకు చాలా తప్పు పని చేసిన అనిపిస్తుంది సార్. ఇక మనం పెట్టినవి అయిపోయినాయి, వాళ్ళు ఎప్పుడు ఇస్తారో ఎదురు చూస్తున్నా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ తప్పదు, మనం ఏం చేస్తాము, సిస్టమ్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి కదా. అవునవును సార్. అందుకే రాత్రి ఒక కొటేషన్ కూడా మాట్లాడారు సోమసుందర్ రెడ్డి సార్. రాత్రి నేను మాట కూడా చెప్పండి. విన్నాను, సెషన్ కూడా విన్నాను సార్. మనం బండ కింద చేయబడ్డప్పుడు చేసేది ఏం లేదు, బండని చెయ్యిని మెల్లగా తీసుకోవడం తప్ప మనం ఒకేసారి గబాలను తీసుకుందామన్నా చెయ్యి రాదు. చెయ్యి తక్కువకుండా
ఆ, మన చెయ్యికి గాయం తెక్కోకుండా ఏమి అపాయం జరగకుండా తీసుకోవాలి, చిన్నగా తీసుకోవాలి. మెల్లమెల్లగా తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే సార్, మీరన్నా మేమన్నా ఇప్పుడు జనరల్ గా నేనైతే సార్ మీరు ఇందాకనే అన్నారు, మిమ్మల్ని చూసే అంటే ఇప్పుడు ఇందులో సార్ మాట్లాడే ఓకే, ఇందులో మీటింగ్ లో మేము మాట్లాడే చెప్పేది వాళ్ళ పెద్దల మాటలు విని ఇన్స్పైర్ అయ్యాం సార్. కరెక్టే సార్. ఇప్పుడు మేం చేసేది కూడా చేతికి దెబ్బ తాకకోకుండా బయటకు తీసుకునే విధానమే ఇది. అది అవునవును సార్. అది చెయ్యికి దెబ్బ తాగుతుందని చెప్పి అట్లే పెట్టుకున్నాం అనుకో, ఏమో అవును. బండకు ఏం తెలిసిపోతుంది, చెయ్యికి గాయం అవుతుంది ఏమో, అట్లే పెట్టుకుంటే చెయ్యి పాసిపోతుంది. అట్లే పెట్టి ఉమ్. ఇంకో విషయం ఏంటంటే సార్, నిదానంగా సోమసుందర్ రెడ్డి సార్, ఇంకో విషయం ఏంటంటే జనరల్ గా ఇప్పుడు మన మైండ్ సెట్ ఏం కోరుకుంటుంది అంటే, బయట వాళ్ళు ఎంతమంది మనల్ని మోసం చేసినా తట్టుకోగలుగుతాం, పోనీలే అనుకుంటామట. అదే సొంత వాళ్ళు మోసం చేశారనుకోండి తట్టుకోలేము. సో పీవీసీ మెటాక్ వాస్తవం. కూడా మనల్ని సొంతది అని నమ్మాము. ఇప్పటి వరకు కూడా సార్ చెప్పినట్టుగా మరి 20 లక్షలు 30 లక్షలు పెట్టుబడులు పెట్టి ఇంతవరకు ఒక రూపాయి తీసుకోలేదంటే, మనకు సిస్టమ్ ఒక అదర్ ఆప్షన్ ఇచ్చింది, చేసుకోండి, వేరే వాళ్ళకి చెప్పండి అని చెప్పేసి. వేరే వాళ్ళ దగ్గరికి పోయి చెప్దామంటేనేమో నువ్వెంత సంపాదించినావు, నువ్వెంత పెట్టుబడి పెట్టినావు, నీకు ఇప్పుడు ఎంత వచ్చినాయి అనేది అడుగుతున్నారు. నీకు వచ్చినాయని చెప్తే నేను పెడతాలే. ఇప్పుడు అసలే నెగిటివ్ ప్రపంచంలో ఉన్నాం సార్ మనం. వాస్తవం సార్. ఇప్పుడు ఒక్కరిని ఒప్పించాలంటే మనం నెట్వర్క్ లో ఒక సూత్రం మీరు పెద్దలు చెప్తా ఉండేవాళ్ళు, 100 మందిని కలిస్తే ఒక 10 మంది ఓకే అవుతారు అని చెప్పేసి. మరి మనం 100 మంది దగ్గరికి కలవాలి అంటే ఒకరి దగ్గరికి పోయినప్పుడే ఆ వ్యక్తి అడుగుతుండవు కదా మనని, నువ్వు ఎంత పెట్టుబడి పెట్టావు, సుమారు 10 లక్షలు పెట్టాను అనుకుందాం, లేదా 20 లక్షలు అనుకుందాం, నువ్వు ఎంత తీసుకున్నావు, ఎవరైనా అడిగేది అదే కదా సార్. తీసుకున్నప్పుడు మేమే చెప్పాం సార్, డిపి సిస్టమ్ లో డబ్బులు వచ్చినాయి, బాగా వచ్చినాయని మేమే ఈ నోట్తోనే కదా చెప్పింది. గుడ్ మార్నింగ్. ఓకే సార్. నిన్న మాట్లాడి సాయిరామ్ సార్, నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అదే సార్, సిస్టమ్ లో పెట్టేసి ముందరికి పోవాలంటే ఎలా పోవాలా? ఇప్పుడు మనం ముందరికి పోవాలంటే ఇందాక చెప్పాను సార్, నేను మీటింగ్ లో మాట్లాడాను సార్. ఏమిటంటే చెప్పేది చేసేది చెప్పదు, చెప్పి చెయ్యదు సార్. హైడ్గా వెళ్తున్నప్పుడు ఎలా? సార్ మనం యాక్చువల్లీ పాల్వెన్ లో ఉన్నప్పుడు డిపి సిస్టమ్ సార్, అక్కడ మనం గ్యాస్ చార్జెస్ అవన్నీ బేర్ చేయాల్సిన అవసరం లేదు. క్రిప్టో కన్వర్ట్స్ మారిన తర్వాత ప్లస్ మనం గ్యాస్ చార్జెస్ పెట్టాల్సి వస్తుంది సార్. అదేవిధంగా రాత్రి నేను ఇంకో మాట కూడా చెప్పాను సార్, మనలో ఒక అర్థమైందో మరి విన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ సమ్ సిస్టమ్ అని చెప్పాను, సమ్ అదర్ సిస్టమ్. నేను అంటే నా విషయానికే వస్తాను సార్. జనరల్ గా మీరు ఎలాగైతే పెట్టుబడి పెట్టుకున్నారో నేను అలాగే పెట్టుబడి పెట్టుకున్నాను సార్. కానీ ఇప్పుడు మనం చేసేది ఏమన్నా ఉందా, పోనీ గట్టిగా గుంజుకోవడానికి అవకాశం ఉందంటే లేదు, ఛాన్స్ లేదు ఎక్కడ. ఆ సిస్టమ్ అనే వాళ్ళు ఇస్తేనే తప్ప మనం చూసుకోవడానికి అవకాశం అయితే లేదు. మరి అవకాశం లేనప్పుడు అవకాశం మనం ఫైట్ చేసేది అప్డేట్ లో ఉన్నాను అంటే ఎలా సార్? యాక్చువల్లీ సెంట్రలైజ్ లో ఉంటే ఈ విధంగా ఇబ్బంది ఉంటుంది సార్. డీసెంట్రలైజేషన్ చేసేస్తే ప్రాబ్లం అనేది ఉండదు సార్. ఆల్గరిథం అనేది ఉండదు సార్. దానికోసమే ప్రయత్నాలు చేస్తున్నారేమో, అందుకనే మన పేషెన్సీకి వాళ్ళు ఒప్పుకుంటున్నారేమో సార్. యాక్చువల్లీ మీరు చూడండి, బర్నింగ్ అనేది ఎక్కడ అవ్వట్లేదు, క్లోజ్ అయిపోయింది. బర్నింగ్ అనే విషయం పక్కన పెడదాం సార్. మొన్నటి దాకా డిపి అనేది 100 మందే ఇచ్చేది కదా ఒక రోజుకి ఒకసారి ట్రాన్సాక్షన్. ఈ రోజు 5,000 ఇచ్చిందంటే దాంట్లో ఉద్దేశం ఏదో ఉండొచ్చునేమో. అదిగా సార్, ఎందుకు ఇచ్చారంటే అక్కడ డిపి పోర్షన్ సార్, అది డిపి టు పీవీసీ పైన మనకు డైలీ రివార్డ్ లో యాడ్ చేయాల్సిందే సార్. యాక్చువల్లీ 9 months మనకు డైలీ రివార్డ్ లో యాడ్ చేయాలి. అన్లిమిటెడ్ కాదు సార్. ఇప్పుడు యాక్చువల్లీ డిపి టు పీవీసీ మెటా యూజ్ చేసుకోమని చెప్పి 3 years మనం వెయిట్ చేపి ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇప్పుడు దాన్ని ఫార్మింగ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ సార్? అదే డైలీ రివార్డ్ లో యాడ్ చేసింటే బెటర్ అయ్యేది కదా సార్. ఫార్మింగ్ పెరిగింది కదా, చెప్పింది అది కరెక్ట్ కాదనే. దాన్ని నేను మెటావర్స్ అని చెప్పి ఇప్పుడు ఫార్మింగ్ చేసుకోవాలంటే అది ఎంతవరకు సార్? అదే సార్ మనం అనేది కూడా సిస్టమ్ కి మనం చెప్తున్నాం ఇది కరెక్ట్ కాదు మీరు చేసే పనులు. సో మిమ్మల్ని నమ్ముకోండి, సిస్టమ్ అసలు మనకి ఏమన్నా కనెక్ట్ ఉందంటారా? ఉన్నది సార్, అప్డేట్ చేసాం సార్, ఉన్నది. సిస్టమ్ మనం రన్ చేయాలి, సిస్టమ్ ప్రకారం మనం వెళ్ళాలి అంటే అప్డేట్స్ ప్రకారం వెళ్ళాలి కదా సార్. చెప్పినట్టు అప్డేట్స్ ప్రకారం ఎక్కడ ఉంది? కాదు సార్, మనది
మన లీటర్లందరూ ఒక ఉద్దేశం మాట్లాడుతున్నారు కదా, అది ఏమన్నా Yes, sir. చెప్పడానికి ఏమన్నా అవకాశం ఉందా సార్? ఎవరైనా మీడియేటర్ మధ్యలో ఎవరైనా ఉన్నారా? మనకి ఎవరూ లేరు, మనకి చెప్పడానికి లేదు, అవకాశం లేదు. ఎవరూ లేరు సార్. కాకపోతే జనరల్ సార్ ఇందాక అన్నట్టుగా మనమే మీటింగ్లు పెట్టుకున్న సిస్టమ్ అయితే ఎక్కడ మనం గ్రూపులుగా మీటింగ్లు పెట్టుకోండి, నా గురించి పొగడండి, నా గురించి తిట్టండి అని అయితే మనకి ఎక్కడ సిస్టమ్ చెప్పలేదు. మనమే సరే మనలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా అని చెప్పేసి కొంతమందికి ఒక అప్పుడు ఆలోచన రావడం, దాన్ని అమలు చేయడం, సరే ఇక్కడ మంచి చెడ్డలు మాట్లాడుకోవడం జరుగుతుంది కదా సార్. అవును సార్, అవును సార్. కాబట్టి ఇప్పుడు మనం ఏది చేసినా ఒక్కటి మాత్రం ఇప్పుడు నేను చెప్పదలుచుకునేది అయితే ఒకటే సార్. జనరల్ గా ఇప్పుడు 1,00,000 పెట్టిన వాళ్ళైనా, 1,00,00,000 పెట్టుకున్న వాళ్ళైనా ₹1 వాళ్ళు ఇచ్చినప్పుడు తప్ప మనం తీసుకోవడానికైతే ఛాన్స్ లేవు. మనం చెప్పింది ఏది కూడా సిస్టమ్ వినదు. ఓకే సార్, ఓకే. సో వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో అదే చేసుకుంటూ వస్తున్నారు. ఇక నేను రాత్రి సమ్ XYZ సిస్టమ్ గురించి కూడా చెప్పాను. ఓకే, చెప్పినప్పుడు చెప్పండి. ఆ XYZ సిస్టమ్ లో ఆ సిస్టమ్ ఇప్పుడు మనకు డానియల్ జాన్సన్ గారంటే ఎవరో తెలియదు. ఆయన ఉన్నాడా, మనిషా, రోబోనా అనే విషయం అయితే చాలా మందికి కూడా తెలియదు. అవును సార్. అసలు ఉన్నాడా లేరా రాత్రి ఇంకోసారి కూడా మాట్లాడారు సార్. ఈ సిస్టమ్ చెన్నై నుంచి నడుస్తుంది అని చెప్పేసి అన్నారు. ఓకే, ఈ విషయం కూడా కరెక్ట్ గా తెలియదు. చెన్నై నుంచే నడుస్తుంది. ఓకే సార్, దాన్ని నేను అక్కడికే వస్తున్నా. ఈ విషయం కూడా కరెక్ట్ గా చెన్నై నుంచి నడుస్తుందా లేకపోతే హైదరాబాద్ నుంచి నడుస్తుందా అనే విషయం కూడా కరెక్ట్ గా తెలియదు మనకు. ఓకే. అట అనే విషయం తప్ప ఖచ్చితంగా ఇది అని చెప్పగలుగుతున్నాము సార్. అవును సార్, అవును. చెన్నై నుంచి నడుస్తుంది. పక్కన పెడదాము, ఇక్కడ డానియల్ జాన్సన్ లేరు, సిస్టమ్ ఎక్కడి నుంచి ఉందో లేదు. కానీ మనకైతే ఇప్పుడు మన చేతిలో రూపాయి లేకపోవచ్చు, కానీ మనకేదైతే రోజువారీగా వచ్చేదైతే రివార్డ్ అయితే వస్తూనే ఉంది. అవును. సరే వాళ్ళు ఏమన్నారంటే సోమవారం, మంగళవారం, బుధవారం నేను విత్డ్రాలు ఇస్తానన్నారు. సరే ఈ రోజు మంగళవారం మరి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారా వారం సార్? గుర్తుంది, ఇచ్చారు సార్. ఇవాళ విత్డ్రాలు వచ్చినాయి. ఓకే, ఓకే. మాకు రాలేదు. వచ్చినాయి సార్, ఇవాళ కొన్ని వచ్చినాయి, మళ్ళీ రేపు కొన్ని వస్తాయి. సో ఓకే, ఇట్లా ఓకే. వాళ్ళన్న వారం ప్రకారంగానైతే చేసుకుంటూనైతే వస్తున్నారు కదా సార్. అంటే మనిషి ఉన్నాడో అక్కడ దయ్యం ఉన్నదో భూతం ఉన్నదో తెలియదు. మనకైతే డైలీగా ఎప్పుడైతే రివార్డ్ రావాలనో ఒకవేళ ఒక రోజు మర్చిపోయినా మరుసటి రోజు మనకు కలిపి ఇస్తూనే ఉన్నారు కదా. అవును సార్, అవును సార్. సో దాన్ని మనం నమ్మొచ్చు అని అంటే నా ఒపీనియన్ సార్. ఇక్కడ ఎవరిను నేనైతే మీ అందరికి చెప్పేంత పెద్దవాడిని అయితే కాకపోవచ్చు. కాకపోతే నేను కూడా సిస్టమ్ లో నేను కూడా ₹1 పెట్టుబడి పెట్టుకున్నాను, నా రూపాయి ఎలా తీసుకునే అని బాధపడే వాళ్ళలో నేను కూడా ఒకరిని సార్. అవును సార్, అవును సార్. సో ఈ సందర్భంగా నేను రాత్రి XYZ సిస్టమ్ గురించి చెప్పినప్పుడు మన సిస్టమ్ ఎక్కడి నుంచి నడుస్తుందో తెలియదు, దీని రూపకర్త ఎవరో తెలియదు, దీని ఏంటో తెలియదు, కానీ మనకు రావాల్సిన ఏదైతే సరే కడుపు నిండా పెట్టకపోయినా ఒక్కో మెతుకైనా నాకు ఇస్తుందిగా. అవునండి, అవును, అవును. సరే అట్లా అనుకుంటే మరి కొన్ని సిస్టాలలో సార్ రాజమల్ల సార్ సార్ చెప్పండి. మీరు నిన్న చెప్పిన XYZ సిస్టమ్ ఫస్ట్ 9,000 తీసుకుంది అన్నారు, తర్వాత 14 అన్నారు, అందరితో ఆగిపోయారు. అవును, సంతోషం. ఆడికి అయిపోయింది కదా, 25తోనే అయిపోయింది. అంటే ఇక్కడ కూడా సంతోషం కదా. చెప్పలేదు కదా సార్. నేను లక్షలు కాంపౌండింగ్ అది పెట్టుకో, షీట్ ఫండింగ్ చేసుకో, 1000 చేసుకో, 100 PVC మెటల్ వేసుకో, తర్వాత 1000 PVC మెటల్ షీట్ ఫండింగ్ కంపల్సరీ. ఎందుకు పెట్టమనే కదా. నీ 1,00,000 పెట్టుకో, 1,00,00,000 పెట్టుకోమని అయితే మనకు చెప్పలేదు కదా సార్. PVC పెట్టప్ప ఇప్పుడు 1,00,00,000 పెట్టుకోమని దానికి కాదు చెప్పేది, 1,00,00,000 పెట్టుకోమని కాదు సార్. ఇప్పుడు సిస్టమ్ ఒక లిమిట్ గానే దాంట్లో అర్థం ఉంది. ఆడికి వదిలే మళ్ళా ఏం లేదు కదా, ఒకసారి అయిపోయింది ఇక. అది మన మంచి కోర్సు పెట్టుకో మనం పెట్టేసుకున్నాం. ఇది ఇప్పుడు వరుసగా ఇప్పుడు పెడతానే ఉన్నాం కదా మనము. అదే సార్ మనం పెడతానే ఉన్నామంటే అది మనం పెడతా ఉన్నాం కాబట్టి చాలా మంది దానికి అవకాశం మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిదానంగా స్లో పాయిజన్ లాగా తడిగుడ్డతో చేస్తా అని చెప్పి ఆ బర్డు ఆయన ఒక లీడర్ మీరు నేనంటే ఒక్కొక్కటే ఉన్నామేమో, మరి దరిదాపులో 10-20 ఐడీలు కూడా వేసుకున్న వాళ్ళు ఉన్నారు సార్ XY. అవును ఉన్నారు. ఇవాళ సిస్టమే చెప్పింది కదా వేసుకోమని. ఇవన్నీ ఎక్కడికి సిస్టమ్ రూపకర్తే ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. ఈ రోజు కూడా ఒక నయా పైసా అనేది లేదు కదా. అక్కడ లిమిటెడ్ గా, కనీసం లిమిటెడ్ గా ఒకసారి పోయింది. లిమిటెడ్ గా 1,00,000 ఎవడు పెట్టలే.
పెట్టుకుందామని కూడా నేను ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్ సిస్టమ్ నాకు తెలీదు. ఒకవేళ నేను అలాంటి వాడు పెడదాం అనుకున్నా కానీ 25,000తోనే పోయేది కదా, ఎక్కువ లేదు కదా ఆడ పోగొట్టుకోవడానికి. పోగొట్టుకున్నాం కానీ ఆడ 15 పోగొట్టుకోవడానికి ఏం లేదు. ఇక్కడ నువ్వు డోర్లు అన్ని తెచ్చేసి లాస్ట్ లో గేట్ చేసి లాస్ట్ లో చిన్న రంధ్రం మాత్రం పెట్టినట్టుంది. ఇంకో మాట సార్, ఇంకో మాట. జనరల్ గా నేను అప్పుడప్పుడు ఇంకొక పదం కూడా వాడుతూనే ఉంటాను. నిత్యం రోజు పెట్టే తల్లి ఏమో ఒక రోజుకు డాష్ అవుతుంది, ఒక్కరోజు పెట్టినామో ఆ రోజు తల్లి అవుతుంది. అదే సార్ చెప్పేది, పెట్టనమ్మా ఎటు పెట్టదు, పెట్టేదానికి ఏమైంది అన్నాడు. అది మరి అక్కడ పెట్టన అమ్మ అయిపోతుంది. పెట్టనమ్మా ఎటు పెట్టదు, పెట్టేదానికి ఏమైంది అన్నాడంట. పెట్టడానికి ఏమైంది, పెట్టేదానికి ఏమైంది, పెట్టండి అదే అయిపోయింది, పెట్టండి అమ్మ అయిపోయింది. అట్లా ఓకే, అవి చెప్పడానికి ఎన్నో ఉంటాయి రకరకాలు, మనకు తగ్గట్టుగా మార్చుకోవచ్చు వాటిని. ఇంకో విషయం సార్, ఇంకో విషయం, ఇప్పుడు గుడ్డిలో కంటే మెల్ల నయమే కదా సార్. గుడ్డి అంటే మెల్ల అంటే కనీసం కొంచెం చూపు అన్న కనిపిస్తే పర్వాలేదు, దారి కూడా కనపరాని చూపు ఎందుకు నీకు? మనకు అది ఉన్నది కదా సార్, చూపు ఎందుకు లేదు? దారి ఇప్పుడు 10 రూపాయలు నీకు నాకు రోజు 10 రూపాయలు ఇందాక చెప్పినా సార్, మీరు ఉన్నారు లేదో, నా వాలెట్ కు రోజుకు 100 వస్తున్నాయి. 2,18,000 10 రూపాయలతో ఏం చేసుకోవాలి నేను 10 రూపాయలతో ఏం చేసుకోవాలా? అవునవును సార్, 2,18,000 ఎవరు బస్సులో వేయాలా? ఏ బస్సులో వేయాలా నేను 10 రూపాయలు? మనకు అవసరం లేదు, ఆ 10 రూపాయలు కూడా అవసరం లేదు సార్. కానీ 2,19,20,000 కమ్యూనిటీ ఏ రకంగా వచ్చింది? ఏ రకంగా వచ్చింది? ఎట్లా వచ్చింది? మనమే పెట్టుకున్నాము. ఎవరు అందరూ మనలాంటి వాళ్ళే పెట్టుకున్నాము. అదే సార్, ఎలాగ వచ్చింది? ఇక్కడ 2,18,000 యూనిట్స్ ఉండొచ్చు సార్, వర్క్ చేసేది 40,000 సార్, 40,000 పీపుల్ మల్టిపుల్ ఐడీస్ ఉన్నాయి సార్. కమ్యూనిటీ అనేది 2,20,000 చూపెడుతుంది సార్. అది ఎక్కడి నుంచి వచ్చారు సార్? మల్టిపుల్ అకౌంట్స్ అయినా కానీ ఒక అకౌంట్ కే డబ్బులు తీసుకున్నావా? 2.5 లక్షల మందితో డబ్బులు తీసుకున్నావు కదా సార్. ఇక్కడ ఇప్పుడు ఒకరికి 10 ఉంటాయి, ఒకరికి నేను 10 అని చెప్పి నువ్వు ఆధార్ కార్డు ఒకటే అని చెప్పి ఒక ఐడికే, మెయిన్ ఐడికే డబ్బులు తీసుకున్నావా? 20 అకౌంట్లకు కూడా తీసుకున్నావు కదా. నేను అనే ఉద్దేశం ఏంటంటే సార్, మనమే ఎవరో ఒకరినిద్దరిని రిఫర్ చేసామా లేదా సార్? మేము చెప్తుంది ఇక్కడ ఏమి సిస్టమ్ తప్పుడుది కాదు, ఫేక్ ఇంకోటి కాదు. మరి కొంచెం ఇప్పుడు గంటలు చెప్తానే ఉన్నారు సంవత్సరాలుగా, మేము విన్నాం కదా. ఇలాంటి వాళ్ళు చెప్పింది వినకపోతే ఎట్లా? మనం 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా వినకపోతే ఎట్లా? అదే కదా సార్ మరి మా బాధ కూడా. వినకపోతే ఎట్లా అంటే అభిప్రాయాలు ఎప్పుడు పోడే వాళ్ళే కదా. చిన్న రిక్వెస్ట్ సార్, ఇప్పుడు ఏం అప్డేట్ లేవని నేను ఎప్పుడన్నా మాట్లాడానా సార్? మీరేం మాట్లాడలేదు సార్. ఇప్పుడు సిస్టమ్ గురించి, సిస్టమ్ లో ఉన్న విషయాలు మాలాంటి వాళ్ళకి మాట్లాడే అవకాశం వచ్చింది, మాట్లాడుకుందామని ఈ రోజు మాట్లాడదామని చెప్పుకున్నాను సార్. అదే సార్, ఇప్పుడు మాలాంటి వాళ్ళు పెడతాం సార్, గ్రూప్ లో పెడతాం. సిస్టమ్ ఏ సంవత్సరం ఏ అప్డేట్ ఇచ్చిందో పెడతాము. ఒక్కటన్నా ఉందో చూపిస్తారా సార్? మరి ఏం చేద్దామంటారు సోమసుందర్ రెడ్డి సార్? సాయిరామ్ సార్ చెప్పండి మీరే. ఏం ఇందాక ఒకసారి మనం చెప్పేది ఏమన్నా ఎవరైనా ఉందా, వినపడుతుందా? సిస్టమ్ ఎక్కడన్నా ఎవరికన్నా ఛానల్ ఉందా అని అడిగారు. మనం గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటున్నాం, ఆ దేవుడు ఉన్నాడా లేదా ఎవడు చూడలే, అది చేరుతుందా లేదు తెలీదు. మన నమ్మకం అంతే. దేవుడు వింటాడు, మన మొక్కులు తీరుస్తాడు, మన సమస్యలు తీరుస్తాడు, మంచి రోజులు వస్తాయని మన నమ్మకం అంతే. అలాంటి నమ్మకం ప్రయత్నమే. అలాంటి గుడికి వెళ్ళి మనం ఎప్పుడైతే మనం కూర్చొని చేసి మా స్వామికి చెప్పుకుంటామో, వీడికి వచ్చి మీకు చెప్పుకుంటున్నాం అంతే. ఓకే సార్, ఓకే సార్. నేను కూడా మీలో ఒకనే సార్. సార్ అంతకంటే ఇక్కడ ఏం లేదు, అంతకంటే ఏం లేదు.
కనీసము ఏదో దింపుడుకల్లా ఆశ అంతే, ఏమన్నా మంచి అదే జరుగుతుందేమో సార్, అని. ఇప్పుడు మీరే ఇందాక అన్నట్టుగానే మనకు సరే చూస్తూనే ఉన్నాం సార్. ఇప్పుడు వాళ్ళు మీరు ఎవరి ఇప్పుడు అభిప్రాయం వాళ్ళు ఇంకో విషయం చెప్తున్నారు. చెప్పాలంటే సార్, మీరు రెడ్డి బాగా సార్, మంచి చాలా మంది తెలిసిన వాళ్ళు చాలా బాగా పొగుడుతున్నారు. మీ మాటలు రెడ్డి గంటలు సార్. గంటలు వింటున్నాం కదా మేము. అట్లా ఓకే ఈ సార్. మా మాటలు కూడా వినండి, ఏం పోయింది. ఇప్పుడు ఇందాక చెప్పా బాహుబలి బాగలేదని నేను చెప్పినంత మాత్రం ఆడకుండా పోతుందా? ఆడకుంటుండదు కదా. ఈ రోజు మనం మీటింగ్ కాబట్టి రానంత మాత్రం మీటింగ్ నేను ఆడకుంటుండదు. ఎంత విమర్శించినంత మాత్రాన మంచిగా ఏమి ఆడుకోకుండా ఏం పోదు. సినిమా అవును బాగుంటే బ్రహ్మాండంగా హిట్ అవుతుంది. అవును సార్. అయితే జనరల్ గా మనకు అంటే సిస్టమ్ లో జరుగుతుంది అన్యాయమే. కాకపోతే మరి మనం చెప్పుకోకపోతే అడగండి అమ్మాయినా పెట్టదంటారు కదా సార్. ఈ మాటకు ఇంకో విషయం చెప్తున్నావు. ఆ రోజు బాగా చెప్పారు, 4 రోజుల క్రితమే ఈ మాట చెప్పారు మీరు, అడగంది అమ్మాయిని పెట్టదని. అడిగితే సార్ అమ్మ పెట్టనమ్మ కూడా పెడుతుందంట. సార్ అడగడానికి ఉన్నారా సార్ ఇంకో మాట యాడ్ ఎవరన్నా? చేసుకోండి. అడిగితే ఎవరన్నా పెట్టనమ్మ కూడా పెడతాదనే ఉద్దేశంతో మేము అడుగుతున్నాం. అది అర్థమైంది అంతే సార్, సార్. మీకు అదే అర్థమవుతుంది. మనందరికీ ఆ హక్కు ఉంది అడగంది సార్. అమ్మాయినా పెట్టదు, అడిగితే పెట్టనమ్మ కూడా ఎప్పుడు పెట్టనమ్మ కూడా పెడతాదంట. అందుకనే అందరికీ ఉంది సార్, ఆ హక్కు ఉంది, అడగాల్సిన హక్కు అందరికీ ఉంది. మరి ఎందుకు చాలా మంది ఎందుకు అడుగుతున్నారు మీరు, వింటాదా లేదా అది ఇది అంటుంటే, పెట్టనమ్మ కూడా పెట్టాలి అడిగితే అని ఆ ఉద్దేశంతో అడుగుతున్నాం. ఓకే ఓకే సార్. ఇంకా సార్ ఏం లేదు సార్, కంటిన్యూ చేయండి. నిన్న టాక్ రామాంజనేయ రెడ్డి గారు వీళ్ళంతా చాలా, ఆయన కూడా చాలా గొప్ప లీడరు. ఆయన కూడా షేర్ చేసుకున్నారు వాస్తవాలన్నీ. చాలా సార్ ఎంతో ఇన్వెస్ట్మెంట్ తీసుకొని టీమ్ ను మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా వాస్తవాలు చెప్తున్నారు. నిన్న కూడా బాగా సెషన్ బాగా నడిచింది. ఆయన కూడా ఉన్నారు మీటింగ్ లో. మీరు కంటిన్యూ చేయండి సార్. నిన్న కూడా ఓకే ఓకే అనుకున్నాను సార్. ఇంకా రండి సార్, మరి మాట్లాడండి సార్, మీ అభిప్రాయాన్ని షేర్ సార్ చేసుకోండి సార్. ఇది మన కుటుంబం సార్. సార్ 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 గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారా సార్? బాగున్నా సార్. సార్ చెప్పండి చెప్పినట్టు సార్. ఇక్కడ ఎవరు అబద్ధాలు చెప్పట్లేదు, ఎవరు సిస్టమ్ ను నమ్మకుండా పోలేదు. 2 రకాలు ఉన్నాయి సార్. ఒక చిన్న ఆశ సార్, ఈ అంతే సార్, లైఫ్ ఆశ సార్. మారుతుంది, ఈ లైఫ్ మారుతుంది, నా జనరేషన్ ఇట్లయినా నెక్స్ట్ జనరేషన్ అయినా ఇంకొక లెవెల్లో బతుకుతుంది అన్న ఒక చిన్న ఆశతో చిన్న పెట్టుబడి పెట్టి పెద్ద అమౌంట్ తీసుకుందామన్న ఆశ, అంతే సార్. నమ్మి సిస్టమ్ మన వాట వచ్చాము. నెరవేరుతుందేమో సార్, మరి కొంచెం లేటుగా. ఏదైనా మనకు రాసి పెట్టి ఉండాలి సార్. మనం అంతే తినే కదా ప్రతి సార్. బియ్యం గింజ పైన రాసి ఉంటుంది. అందరి లైఫ్ మారాలంటే మారుతుంది, లేకుంటే ఇలా ఉండాలంటే ఇలానే ఉంటుంది. సార్ అన్- సార్ మనల్ని నడిపించేదే ఒక ఆశ సార్. ఇది రేటు అవును పెరుగుతుంది, మన లైఫ్ మారిపోతుందని ఆశతో ఉన్నాము. కానీ కొంచెం నిరాశ అయితే పడుతున్నాం, అది మాత్రం వాస్తవం. కానీ మా ప్రయత్నం అయితే మొండి ప్రయత్నం. రేటు రాకుండా పోదు, కనీసం ఎక్కడైతే ఆగిందో 13.76 వరకన్నా వస్తుంది అని ఒక చిన్న ఆశ, జీవితం మారుతుంది అన్న దాంతోనే ఉన్నాం. కానీ అదే ఆశ దేవుడి పైన భారం వేసాం సార్, అంతే సింపుల్ గా చెప్పాలంటే. సరే సిస్టమ్ సార్. మాత్రం కొంచెం ఇదిగానే నడుస్తుంది, కానీ ఏదో ఒక రోజు లైఫ్ మారుతుందని చిన్న ఆశ సార్, అంతే సార్. అవును సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, వెల్కమ్ సార్, మీరు మంచిగా షేర్ చేసుకుంటారు. అయితే ఇక్కడ సోమసుందర్ రెడ్డి సార్ చెప్పినట్టుగా, మీరు కానీ ఇంకా పెద్దలందరూ చెప్పేటట్టుగా సార్, జనరల్ గా నేను చిన్నప్పుడు ఒక పాట విన్నాను సార్. మీరు కూడా ఆ పాట వినే ఉంటారు. అది ఘంటసాల గారును సుశీలేవో పాడింది అనుకుంటా. అది కూడా నాకు అప్పుడు విన్న పాట ఎక్కువ గుర్తులేదు, కానీ ఒక 2 పదాలు అయితే నాకు గుర్తున్నాయి సార్. అంటే జనరల్ గా ఇక్కడ ఏంటంటే సార్, నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, మీ అందరికీ తెలవని విషయాలు అయితే నేను చెప్పదలుచుకోలేదు సార్. కాకపోతే ఏంటంటే, రాజేష్ సార్ లేరు, సరే వెంకటేష్ సార్ ఒక్కరే ఉన్నారు, సరే పెద్దలందరూ కూడా మాట్లాడుతున్నారు. అందరు కూడా ఏంటి అంటే, ఇటు తిట్టాలన్నా శిష్టాన్ని పొగడాలన్నా అర్థం కాని పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు. జనరల్ గా ఒక ఇంట్లో ఏదైనా చెడు కార్యక్రమం జరిగింది అనుకుందాం సార్. చెడు కార్యక్రమం జరిగితే ఆ చెడుని ఎవ్వరు కూడా, ఆ బాధను ఎవ్వరు కూడా తీర్చలేరు, కానీ ఓదార్పు అనేది మాత్రం ఖచ్చితంగా పనికొస్తుంది అని చెప్పేసి నమ్మే వాళ్ళలో నేను కూడా ఒకని సార్.
సో వాళ్ళ ఇంట్లో ఏదో జరిగింది, చెడు జరిగింది అని చెప్పేసి మనకేంట్లే అనుకొని మన ఇంట్లో మనం కూర్చొని ఉంటే వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. వాళ్ళకు తెలుసు మా ఇంట్లో చెడు జరిగింది, మాది ఎవరు కూడా ఈ బాధని తీర్చలేని అనే విషయాన్ని వాళ్ళకు కూడా తెలుసు. కానీ మనం ఏదైతే పక్కింటి వాళ్ళో, ఎదురింటి వాళ్ళో, చుట్టాలో, బంధువులో, స్నేహితులో, శ్రేయోభిలాషులో ఎవరో ఒకరు పోయి కొంచెం ఏం పర్లేదు, పలానాయనకి ఇట్లా జరిగింది, పలానా అట్లా జరిగింది, ఇది ఇట్లా ఏదో 4 మాటలు చెప్పి వాళ్ళని ఆ మైండ్ సెట్ లో నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు సార్. సో అదే విధంగా నేను కూడా ఈరోజు సరే మన ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టుకొని ఉన్నారు, దాంట్లో నేను కూడా ఒకనిగా ఉన్నాను, నేను కూడా బాధపడుతున్నాను, మరి మా వాళ్ళందరూ కూడా అలాగే బాధపడుతున్నారు కావచ్చేమో. ఏదో ఒక నాకు తెలిసిన మాటలు 4 చెప్తే ఆ బాధ నుంచి ఈరోజు కొంచెమైనా విముక్తి కలుగుద్దేమో అని చెప్పేసి నేను మాట్లాడడానికి ముందుకు రావడం జరిగింది సార్. సో మరి నేను చిన్నప్పుడు విన్న పాట ఏంటి అంటే సార్, అప్పుడు ఘంటసాల గారు ఒక పాట పాడుతూ ఉంటాడు. అంటే అతనితోటి ఆడపిల్ల ఫస్ట్ పాట పాడుతుంది, ఏదంటే పైట కొంగు జారింది అని చెప్తుంది. అందులో పాటలోనే పైట కొంగు జారింది అంటే పోతే పోని పోతే పోని అంటాడు. సో కోడెగిత్త కుమ్మింది అంటే పోతే పోని పోతే పోని అంటాడు. సో మనసు చెదిరిపోయింది అంటే పోతే పోని పోతే పోని, ఇట్లా ఏది చెప్పినా పోతే పోని పోతే పోని అంటా ఉంటాడు. ఫైనల్ గా ఒక మాట మాత్రం వాడతాడు సార్, ఇప్పుడు బయట జారిపోయినా, కోడెగుత్త గుమ్మినా, ఇంకేం జరిగినా నీ మనసు అనేది నా దగ్గర నిశ్చితంగా నా పైన పెట్టు, నాకు నీ మనసు కావాలి అని చెప్పేసి అక్కడ ఆ పాటలో ఉంటుంది సార్. సో నేను కూడా ఏమనుకుంటున్నానంటే, ఇక్కడ నేను డబ్బులు పెట్టాను అంటే నేను పోతాయని నమ్మట్లేదు. సరే ఎన్నో సిస్టంలో పెట్టాను, పోతే పోని అనుకున్నాను. కానీ నాకు ఇష్టమైన సిస్టమ్ ఏంటంటే సార్, పేర్లవైన నుంచి వచ్చిన నాకు అంతో ఇంతో సెటిల్మెంట్ ఇచ్చింది. నేను ఇచ్చిన 2250 రూపాయలకు నాకు డబుల్ ఇచ్చింది. సో తర్వాత కొన్నిటిగా నాకు నా అప్లైనర్ కూడా కొంత సెటిల్మెంట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు 2-3 రకాలుగా నేను దీంట్లో ఇన్కమ్ సంపాదించుకోగలిగాను. అంటే ఏదైతే నేను మీరుగా ఎట్లయితే అనుకుంటున్నానో అంతో ఇంతో ఒక డిపి రూపంలో ఈ రోజు కనుక చూసుకోగలుగుతున్నాను. అప్పుడిప్పుడు మా స్నేహితుడు సర్వేర్ గారు ఉంటారు మాకు, ఆయన అంటా ఉన్నాడు, ఒక దొరగారికి 100 ఎకరాల పొలం ఉన్నదంటే ఇక్కడ నిలబడి అక్కడ దాకా నాదే అని చెప్తాడు. ఎప్పుడు అంటే వెనకటి రోజులలో. సరే ఇప్పుడు చూస్తే ఆ దొరగారికి ఎకరం కూడా ఉండదు, కానీ చూడటానికైతే ఈ నుంచి ఆడికి మొత్తం ఆ దొరగారిది అని చెప్పుకున్నట్టుగానే ఉంది పీవీసీ మెటాలో. కాబట్టి ఈ సిస్టమ్ నాకు వద్దు అని చెప్పేసి వేరే వేరే సిస్టంలో అలా ఇలా అని చెప్తే నేను కూడా దాంట్లోకి వెళ్ళి మళ్ళీ అది కాదు నాకు ఉన్నూరు రాత్రి ఇంకొక కొటేషన్ కూడా చెప్పాను సార్, ఉన్న ఊరు ఊసుగన్ల దాన్ని నమ్ముకుంటే మనకు అంతో ఇంతో న్యాయం చేస్తుంది, కానీ పొన్నూరు అంటే వేరే ఊరు భోగం పిల్లని కనుక నమ్ముకున్నట్టయితే ఆ రోజుకి అవతారం వేసుకొని వస్తుంది, ఆ తర్వాతలో మనకు కనపడకుండా పోతుంది. కాబట్టి నేనేదైతే పీవీసీ మెటాన్ సిస్టర్ని నమ్ముకున్నానో, సరే ఈ రోజు నేను బాధపడుతున్నాను అనే విషయం నాకు తెలుసు, నా లెక్క మీరందరూ కూడా బాధపడుతున్నారు అనే విషయాన్ని గ్రహించినాకనే నేను ముందుకొచ్చి మాట్లాడగలుగుతున్నాను సార్. సో అందుకనే నేను ఎక్కడైనా ఫైనల్లో ఒక మాట చెప్తా ఉంటాను, పొరపాటు మాట్లాడితే నా అన్నలుగా, తమ్ములుగా, స్నేహితులుగా నన్ను క్షమించండి అని చెప్తా ఉంటాను. కాకపోతే ఇంత ధైర్యం నాకు ఎందుకు వచ్చింది అంటే సార్, సరే రాజేష్ సార్ ఎవరో తెలియదు, మరి తాటిపాముల శంకర్ సార్ ఎవరో తెలియదు, కోట వెంకటేశ్వర సార్ ఎవరో తెలియదు, మరి ఈ సిస్టంలో ఉన్న మరి పెద్దలందరూ కూడా ఏకే ప్రసాద్ గారు కానీ, ఉప్పలపాటి గోవింద్ గారు కానీ, కేవీఎస్ రాజు గారు కానీ, తర్వాత శ్యామ్ సుందరరావు గారు కానీ, కేవీకే యాదవ్ గారు కానీ, ఇప్పుడు ఈ మీటింగ్ లో ఉన్న బూరుంగ హనుమంతరావు సార్ కానీ, తర్వాత కుమారి చెల్లెమ్మ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే సార్ మేడిశెట్టి ఆనంద్ సార్ కానీ, ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతా ఉంటే 103 మంది ఈ రోజు మనకు ఈ మీటింగ్ లో ఉన్నాము. సో వీళ్ళందరూ కూడా నాకు తెలియదు, కానీ నేను ఈ మీటింగ్లకు వచ్చి విన్న తర్వాత సార్, ఇప్పుడు ఇందాక ఒక పెద్ద మనిషి పేరు చెప్పారు, ఈ సిస్టంలో కోట్లు సంపాదించుకున్న వాళ్ళు మాత్రము వేరు వేరు సిస్టంలు ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మరి ఈ సిస్టంలో తక్కువ చిన్న లీడర్లు, మరి మేము ఉన్నాము, సరే మీరు ఏదైతే పెట్టుబడులు పెట్టుకున్నారో సరే ఇప్పుడు వాళ్ళు పెట్టమని చెప్పలేదు, పెట్టుకున్న దాంట్లో నాకు ఆశ ఉంది, ఆశతోటే నేను పెట్టుకున్నాను. ఎందుకంటే ₹1 వస్తే నాకు, నా భార్య, పిల్లలకు ఏమన్నా ఉపయోగపడతాయేమో, నేను మరి చేస్తున్న ఉద్యోగం ఏదైతే ఉందో, వ్యాపారం ఏదైతే ఉందో నాకు దాంట్లో సరిపోవట్లేదనే, ఇక్కడ ₹1 వస్తుందనే ఆశతోటే దీంట్లోకి వచ్చాను అని చెప్పి, తర్వాత నేను ఏదైతే ఫస్ట్ లో నేను ఈ ఎస్వి రమణ గారు అని చెప్పేసి నేను సీడ్ ఫండింగ్ చేసింది ఎస్వి రమణ గారి ద్వారా చేశాను సార్. ఎస్వి రమణ గారు ఆ తర్వాత వేరే సిస్టంలోకి వెళ్ళారు, ఆయన అటు వెళ్ళిపోయారు. నేను పీవీసీ మెటా ఇక పెట్టిన అప్పుడు ఒక
30,000-40,000 పెట్టా. తర్వాత సీడ్ ఫండింగ్ అని చెప్పేసి ఒక 30,000-40,000 పెట్టా. పోతే పోయినలే అని చెప్పేసి వదిలేసుకున్న క్రమంలో నాకు మరి ఆ భగవంతుడి ద్వారా ఈ రిచ్ భారత్ ఈ కువైట్ మీటింగ్ అనేది లింక్ దొరకటం జరిగింది సార్. సో ఆ లింక్ ద్వారా నేను ప్రతిరోజు వింటున్నాను, ప్రతిరోజు చూస్తున్నాను. కొంతమంది వ్యాలెట్లు షేర్ చేస్తూ ఉంటే కొంతమంది కొన్ని మాటలు చెప్తా ఉంటే నాకు అనిపించింది ఏంటంటే సార్, ఇందులో కోట్లు సంపాదించుకున్న వాళ్ళు మాత్రం పక్కకి వెళ్ళిపోయారు. మరి ఏం సంపాదించుకోకపోయినా ఇందులో ఒక మెంబర్గా ఉండి సరే మా తరపున ఈ సిస్టంలో మేమున్నాము మీకు తోడుగా అని చెప్పేసి వీళ్ళు నిలిచారు కాబట్టి వీళ్ళకు ఎంత చెప్పుకున్నా, ఎంత కృతజ్ఞత భావం తెలుపుకున్నా సరే, సంపాదన అనేది ఈరోజు పక్కన పెడదాం సార్. ఎందుకంటే వస్తే సంతోషపడతాం, పోతే బాధపడతాం. అది మనిషికున్న గుణాలలో మొదటి 2 గుణాలు సార్, బాధ, సంతోషం అనేది. సో ఈ 2 లేకపోతే వీటికి మూడోది ఏంటంటే ఆశ. మనకి ఏదో వస్తుంది, ఏదో జరుగుద్ది. ఈరోజు మనం ఏదైనా పని చేసుకుంటున్నామంటే రేపు బతుకుంటామనే ఆశ, కానీ తెల్లారితే గానీ తెలియదు నేను ఉంటానో ఉండను అనేది. అయినా సరే ఆశతోటే మనం ఏ పని అయినా చేసుకుంటూ ముందుకు వెళ్తుంటాం. అదే ఆశతోటి నేను దీంట్లో పెట్టుబడులు పెట్టుకున్నాను. మరి నా పెట్టుబడి నేను కాపాడుకోవటానికి నాకున్న 2 మార్గాలలో ఫస్ట్ది రిచ్ భారత్ మీటింగ్ అయితే రెండోది కువైట్ మీటింగ్ సార్. సో ఇక్కడ రాజేష్ సార్ కూడా మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించేది ఏంటంటే 6 సంవత్సరాలుగా ఈ మీటింగ్ ను కొనసాగిస్తున్నారు అంటే నేను ఈ సిస్టంలోకి వచ్చినాక నేను ఏదైతే నెట్వర్క్ అనేది నేను 2018లో నేను రావడం జరిగింది సార్. నేను ఇక వేరే సిస్టంలోకి వచ్చి అవగాహన లేక దాంట్లో నేను 2 లక్షల రూపాయలు అనేది మా అప్లైనర్ ఇదే మాలోత్ అశోక్ గారి ద్వారా నేను పోగొట్టుకోవడం జరిగింది సార్. మరి ఇంకో హైలైట్ విషయం ఏంటంటే సార్, ఈ రోజు ఉదయం కూడా మా అప్లైనర్ గారు నాకు ఫోన్ చేసి వేరే సిస్టమ్ పేరు చెప్పి నాకు ఆ సిస్టంలోకి రండి అంటే నాకు మొట్టమొదటిగా గుర్తొచ్చిన వ్యక్తి మాత్రం సోమసుందర్ రెడ్డి గారు గుర్తొచ్చారు సార్. ఎందుకు అంటే నేను బతికితే పీవీసీ మెటాలోనే నేను స్టార్ట్ చేశాను, పీవీసీ మెటా తోటే నేను అంతమైపోవచ్చునేమో అని చెప్పేసి సార్ అన్నమాట నాకు గుర్తొచ్చి అదే డైలాగుని సరే నేను సిస్టాలు మారలేదు, సోమసుందర్ రెడ్డి సార్ అంత నీతిమంతుని అని చెప్పి అంటే బాధపడదు సార్, ఏమనుకోదు మరోలా. అంటే ఒకే తాటి మీద నిలబడే వ్యక్తిని కాదు, కానీ నేను ఆశాజీవిని సార్. నాకు వచ్చిన ఉద్యోగం ప్రకారంగా నాకు వచ్చిన సంపాదన సరిపోవట్లేదు కాబట్టి ఎక్కడో ₹1 వస్తే దాంతో నా భార్య పిల్లల్ని పోషించుకుందామనే ఆశతోటి మా గురువు గారు అశోక్ గారు ఏ సిస్టమ్ చెప్పినా వెళ్తూ ఉంటాను. మళ్ళీ అదే విధంగా ఈ రోజు ఉదయం కూడా నాకు పీవీసీ మెటాలో ఏమొస్తున్నాయి, ఇగో వీర పలానా సిస్టమ్ ఉంది రమ్మని చెప్తే నాకు వచ్చిన మరొకసారి గుర్తొచ్చిన వ్యక్తి సోమసుందర్ రెడ్డి సార్. నేను ఒకటే చెప్పాను సార్, ఇప్పటి వరకు నేను చేసిన సిస్టంలు మీ ద్వారా వచ్చినవి కొన్ని ఉన్నాయి, మీ ద్వారా కాకుండా వేరే ద్వారా కూడా కొన్ని చేశాను. అన్నిట్లో కూడా నేను ఇంతవరకు నేను పెట్టిన రూపాయి అయితే నాకు రాలేదు. కానీ నేను అంతో ఇంతో నా కళ్ళ ముందు కనపడుతుంది అంటే పీవీసీ మెటా ఒకటే కనపడుతుంది. మరి నేను కూడా పీవీసీ మెటాలో ఉండటానికి ట్రై చేస్తాను. ఒకవేళ అది నన్ను ముంచిన పీవీసీ మెటానే ముంచాలి, ఒకవేళ తేల్పింది అనుకోండి అదే తేల్పాలి. సో ఈ 2 కాకుండా నేనైతే మరి వేరే సిస్టానికి, ఎందుకంటే నేను అదర్ సిస్టంలో ఒక 20-25 దాకా చేశానని మీ అందరి ముందు చెప్పాను సార్. సో ఏ సిస్టంలో అయినా నేను పోగొట్టుకున్నానే తప్ప ఇంతవరకు మరి ఇదైనా కనీసం నాకు కనపడుతుంది అనే ఆశ నాకు ఒకటి ఉంది. కానీ ఇతర సిస్టాలు అయితే మరి నా కళ్ళ ముందు కూడా లేవు. మరి వాటి గురించి నేనేమనుకోవాలి అంటే అక్కడ అన్నిట్లో నష్టపోయాను. మరి నువ్వు ఇన్నిట్లో పెట్టావు కదా, నాకు చెప్తూనే ఉంటావు, వేరే దాంట్లో నువ్వు వేస్తూనే ఉంటావు, ఐడియా వేస్తూనే ఉంటావు, దీంట్లో కూడా ఐడియా వేసి కామగుండు అన్నాడు. అయ్యా నీకు దండం పెడతా, నా వల్ల కాదు అని చెప్పడం జరిగింది. సో ఇదంతటి ఎందుకు చెప్తున్నాను అంటే సార్, మన కళ్ళ ముందు ఉన్న వాళ్ళనేమో సారీ సార్ ఒక్క నిమిషం వాటర్ తాగుతాను. సార్ సారీ సార్, నా వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్, క్లియర్. ఓకే ఓకే సార్. ఎక్కడ ఆఫ్ చేశాను సార్, ఎవరన్నా చెప్తారా? సరే సార్. అయితే జనరల్గా నేను బాధతున్నట్టే మా మిత్రులు కూడా బాధపడుతున్నారేమో. నేను ఏదైనా ఉంటే ఎక్కువ నేను ఆలోచించేది ఏంటంటే సార్, నాకు కోపం ఎక్కువగా వచ్చినప్పుడు కోపం వల్ల జరిగే నష్టాలను ఊహించుకుంటాను, ఆ కోపాన్ని దిగమింగుకుంటాను. ఒకవేళ బాధ ఎక్కువగా వస్తే నేను పోయే దారులలో, నేను ఇక్కడ మా ఇంటికాడ బయలుదేరితే సార్ వెళ్ళే దారిలో కొంతమంది
అడుక్కు తినే వాళ్ళు, గంగిరెద్దుల వాళ్ళు ఉంటారు. సో నేను అనుకుంటాను, మరి నేను ఉద్యోగం చేస్తున్నాను, ఏం సంపాదించలేదు నన్ను అని అనుకున్నప్పుడు మరి వాళ్ళని చూస్తే నాకు అనిపించేది ఏంటంటే సార్, నన్ను ఆ భగవంతుడు అక్కడ అడుక్కునే వాళ్ళలా పుట్టించలేదు. సంతోషం, నేను ఇక్కడ ఉన్న కొంచెం గౌరవంగానే, అంటే వాళ్ళు ఏమి అగౌరవంగా లేరు సార్, ఎవరి వృత్తి వాళ్ళకి గొప్పే. కాకపోతే నేను అనుకునే బాధ సార్, నేను అందులో నన్ను ఆ భగవంతుడు పుట్టించలేదు. ఎందుకంటే అందులో గనక పుట్టించినట్టయితే ఈ 4 అక్షరాలు కూడా నేర్చుకునేవాడిని కాదు, నేను నలుగురిలో మాట్లాడేవాడిని కాదు. వాళ్ళ తీరే నేను కూడా ఇంటింటికి ఒక గంగిరెద్దుని తీసుకొని పోయి అడుక్కునేవాడినేమో. దేవుడా థ్యాంక్స్, నన్ను అందులో పుట్టియలేదు, మరి అంతో ఇంతో నన్ను ఒక వేరే కుటుంబంలో పుట్టించి నన్ను ఇలా చూసుకుంటున్నావు కాబట్టి అని చెప్పేసి అక్కడ నేను నాకంటే తక్కువ ఉన్న వాళ్ళు బతకట్లేదా, వాళ్ళు బతుకుతూనే ఉన్నారు కదా అని చెప్పేసి నేను అనుకుంటాను సార్. అదేవిధంగా ఇప్పుడు నేను పీవీసీ మెటానోను నన్ను నేను పోల్చుకున్నప్పుడు మరి నేను చేసే కంపెనీ ఏదైతే ఉందో, నేను చేసే ఉద్యోగం ఏదైతే ఉందో, మరి ఆ ఉద్యోగాల కష్టాలు పడుతున్నప్పుడు, మరి సుఖాలు పడుతున్నప్పుడు నేను ఆలోచించుకునే విధానం మాత్రమే మీకు చెప్తున్నాను సార్. సో అట్లా నేను చేసే పీవీసీ మెటా గురించి మాట్లాడుకునేటప్పుడు ఎవరైనా మీరు పెద్దలందరూ మరి ఈ మీరు లేకపోతే నేను కూడా లేను, ఎందుకంటే మీ ద్వారానే ఈ సిస్టమ్ నా దగ్గరికి వచ్చింది సార్. సో మరి మా అప్లైనర్ గారి ద్వారానే నా దగ్గరకు వచ్చింది, ఆ అప్లైనర్ గారు మరి మీ ద్వారానే వచ్చి ఉంటారు. కాబట్టి ఎవరు వచ్చినా ఎవరు ఏం చేసినా ఇక్కడ మనందరం కూడా ₹1 సంపాదించుకోవడానికి వచ్చాము. సో దాంట్లో నేను ఒకనిగా ఉన్నాను. మరి నేను చేస్తున్న శిష్టానికోనో, మరి నేను ఇంతకు ముందు పెట్టిన శిష్టాలను కనుక పోల్చుకున్నట్టయితే కొన్ని కళ్ళ ముందే వచ్చినాయి, వెళ్ళిపోయినాయి, XYZ అని చెప్తాను కదా. సో ఏ XYZ కూడా నాకు ఇంతవరకు మరి నా కళ్ళ ముందు అయితే ఉన్నా కానీ కొన్ని Xల వల్ల ప్రయోజనం లేదు, కొన్ని Yల వల్ల నాకు నష్టం జరిగింది. ఇప్పుడు నేను ఏదైతే ఒక సిస్టంలో కొనసాగుతున్నానో ఆ సిస్టమ్ వల్ల ఈ రోజు తీసుకోకపోయినా సిస్టమ్ నా కళ్ళ ముందు ఉంది కాబట్టి నా పెట్టుబడి అయితే ఎక్కడికి వెళ్ళలేదు. చూసుకోవడానికి నా వ్యాలెట్లలో నేను ఒక ₹1,00,000 కనుక పెట్టున్నట్టయితే నా కళ్ళ ముందు 2 లక్షలు కనపడుతున్నాయి. సరే నేను ఈ రోజు తీసుకోకపోవచ్చు, కానీ రేపు అనేది ఒకటి ఉంది కదా, లేకపోతే ఎల్లుండి అనేది ఒకటి ఉంది కదా, లేకపోతే అటలెల్లుండి అనేది ఒకటి ఉంది కదా. మనం మీ పెద్దలందరూ కూడా బిట్ కాయిన్ గురించి, ఈథీరియం గురించి, సోలానా గురించి, వీటన్నిటి గురించి చెప్తా ఉంటే ఏమో నా పీవీసీ మెటా కూడా ఏదో ఒక రోజు కనీసం ఫస్ట్ మెట్ అన్న ఎక్కకపోతుందా, రెండో మెట్టు దాకా చేరుకోకపోతుందా అనే ఆశతోటే నేను జీవిస్తున్నాను సార్. కాబట్టి ఎక్కడైనా మనందరం బాధపడుతూనే ఉన్నాము. సో అయినా సరే మనం ఇక్కడ అసెంబ్లీలో అయ్యామంటే మనందరి బాధల్ని తెలియజేసుకోవటం కోసమే సార్. సో కాబట్టి మనందరం కూడా కొంచెం పేషెన్స్గా ఉందాం సార్. ఖచ్చితంగా ఉండాలి, ఉండకపోయినా సిస్టమ్ మనను ఉంచుతుంది. ఎందుకంటే మన పెట్టుబడి అంతా కష్టపడి సంపాదించుకున్న రూపాయి అంతా అక్కడ ఆగిపోయింది అనే బాధ మనందరికీ ఉంది. ఒక రోజు కనుక సిస్టమ్ ఆగిపోయినట్టయితే జనరల్గా వెబ్సైట్ ఓపెన్ కాకపోతే పోయిందేమో అనే భయం వస్తుంది, కానీ మళ్ళీ అనిపిస్తుంది పోదులే అన్నిటి తీరేది కాదు అనే ఒక ధైర్యం కూడా వస్తుంది సార్. కాబట్టి ఇట్లా నాకు నేనే వెనకాల భుజం తట్టుకుంటూ ఈ సిస్టంలో ముందుకు వెళ్తూ ఉన్నాను సార్. కాబట్టి నా లెక్క నాకంటే మీరు ఎక్కువ పెట్టుబడులు పెట్టారు, మరి నాకే ఇంత బాధ భయం ఉన్నప్పుడు మీకు ఎక్కువ ఉండటంలో అతిశయోక్తి ఏం లేదు సార్. కాబట్టి అయినా సరే ఇంకా మనం చేసేది ఏం లేదు సార్, మనం గుంజుకోవటానికి ఛాన్స్ లేదు. మనం ఏం మాట్లాడుకున్నా ఇక్కడ షేర్ చేసుకోవడం తప్ప మనం సిస్టమ్ ఖచ్చితంగా మన మాట వింటుంది, ఆ ప్రకృతి మనకు సహకరిస్తుంది. ఆ ప్రకృతి సహకరించడం వల్ల ఏదో ఒక రోజు అనేది మనదంటూ ఒక రోజు వస్తుంది అని చెప్పేసి నమ్ముతున్నాను సార్. అందుకనే నేను మాట్లాడడానికి ముందుకు వచ్చాను సార్. థ్యాంక్ యూ సార్. మరి నేను మాట్లాడిందంత విన్నందుకు మరి షేర్ చేసుకున్న మిత్రులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 11:06 అవుతుంది సార్, సమయం ఎక్కువైంది. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ, విన్న మీ అందరికీ మరొకసారి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సార్. నమస్తే, థ్యాంక్ యూ సార్. సార్ రాయమాలి వెంకటేష్ సార్. సూపర్ సూపర్ సార్, గ్రేట్ వాట్ మెసేజ్. రాజమల్ల వెంకటేశ్వర సార్ చాలా చక్కగా వివరించారు. సూపర్, గ్రేట్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్ మీరు. సూపర్ రాజమల్ల వెంకటేశ్వర సార్, మీరు ఎక్కడ ఉన్నారు సార్? ప్రతిరోజు మాకు మంచి జ్ఞానాన్ని, మంచి ఉపదేశాన్ని ఇవ్వండి సార్. చాలా ఈ రోజు చెప్పిన నలుగురు మగోళ్ళు చాలా బాగా చెప్పారు. అవునమ్మా, అవునవును. ఈ రోజు నలుగురు మాట్లాడారు. నలుగురు మాటలో చాలా ధైర్యాన్ని ఇచ్చినాయి, కడుపు నిండినట్టు అనిపించింది.
దీనికోసమే రాజమౌళి వెంకటేష్ సార్, నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. సార్ గాయాలకు మందు రాసినట్టుగా ఎంత బాగా చెప్పారు సార్. అద్భుతం, అంటే అద్భుతం సార్. నేను ఒక్క పదం వాడాను సార్. ఒక ఇంట్లో ఒక భయంకరమైన సంఘటన ఏదైనా జరిగితే వాళ్ళకి తెలుసు అది భయంకరమైందని, కానీ ఓదార్పు అనేది మాత్రం చాలా ముఖ్యం సార్. అదే నేను ప్రయత్నం చేస్తున్నా సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్, సో మచ్. ఓకే సార్. రాజమౌళి వెంకట సార్. సార్ నమస్తే సార్. సార్ సూపర్ సార్, మీరు మాట్లాడిన మాట. థ్యాంక్ యూ సార్. సార్ మనం నమ్ముకుంటాం సార్, మనకు సిస్టమ్ మనల్ని ముంచదు సార్. అదే నమ్మకం ఏదన్నా కానీ ఉండూరు ఊసుకల్లా ముచ్చట మాత్రం బాగుంది. సార్ అంటే సార్ ఇప్పుడు మనకు పుండు మీద పుండు మందు పెట్టినాడు చేసిండు అందరికి. గాయాలైనవి మానతాడు చేసిండు సార్. సార్ సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. మరి సమయం కూడా 11:08 అవుతుంది సార్. వెంకటేష్ సార్ ఉన్నారా సార్? అంత టైం కూడా అనిపించలా. శంకర్ సార్, మరి మీరు ఏమైనా మాట్లాడదాలనుకుంటే మాట్లాడి మరి ఇవాళ మాట్లాడేమో సార్. ఇప్పుడు అమ్మ చెప్పినట్టు కడుపు నిండిపోయింది సార్. ఎంత చక్కటి మాటలు. ఈ రోజు మంచిగా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ప్రతిరోజు భయపడుతుంటే ఏం జరుగుతుందో, పొద్దుగా లేచే వరకు సైట్ ఓపెన్ అవుతుందా ఓపెన్ కాదా, అత్తయా రావా, ఉంటుందా పోడుతుందా, అన్ని భయాలు ఉంటుండే. కానీ మీరు కడుపు నిండా భోజనం పెట్టినట్టు మంచిగా మాట్లాడారు. ప్రశాంతంగా నిద్రపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సిస్టమ్ అయితే పని చేస్తుంది సార్, ఇబ్బంది ఏం లేదు. మనం అనుకున్నట్టు చక్కగా జరగాలి అని కోరుకుందాం సార్. ఖచ్చితంగా మనం అనుకున్న సమయానికి మనకు రావాలి. మన గోల్ ఏదైతే ఉన్నదో అది రీచ్ కావాలి. మనం అందరం కొంచెం కష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది, అయినా కానీ నెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకా మన వెంకటేష్ సార్ లేనట్టున్నారు సార్. వెంకటేష్ గారు, అశ్వత్ నారాయణ గారు ఉన్నారు. అశ్వత్ నారాయణ గారు నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అశ్వత్ నారాయణ సార్. నమస్తే సార్, బాగున్నారా సార్? సార్ బాగా చెప్పారు సార్. మన పీబీసీ మెట సభ్యులందరికీ 100% మంచి దయతుంది అని నమ్మకంతో ఉందాం సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే శంకర్ సార్, మీరే చేయండి. ఓకే ఓకే. సార్ మీ ఫోన్ పనిచేయట్లేదా సార్? మీ నెంబర్ చేస్తుంటే అందుకోవట్లేదు. అయ్యో, ఎందుకు అందుకోవట్లేదమ్మా? ఉన్నది అందుబాటులోనే ఉన్నది కదా. ఓకే సార్, ఫోన్ పోయినాక మరి నేనే నెంబర్ ఏమన్నా తేడా చేస్తున్నానేమో, చేస్తుంటే మీకు కలవట్లా. అయ్యో అమ్మా, అందరు కాల్ చేస్తారు, మరి మాట్లాడుతున్నా అందరితోటి. సరే సార్, రేపు తీసుకుంటాను ఉదయం. సరే అమ్మా. సరే. సో చాలా చక్కగా అందరు షేర్ చేసుకుంటున్నారు, చాలా చక్కగా అందరూ పార్టిసిపేట్ అవుతున్నారు. నేను ప్రతిరోజు అందరికి తెలుసు, నేను కోరుకునేది ఏంటంటే ఉన్నంతలో మనం అందరం యాక్టివ్ గా ఉందాం, అప్డేట్ గా ఉందాం అనేది నా కోరిక. ఎందుకంటే యాక్టివ్ గా ఉన్నప్పుడు ఏమైతుందంటే అక్కడ జరిగే అప్డేట్స్ అనేది మనకు తెలిసిపోతుంది, మనం ఏం చేయాలో తెలుస్తుంది. సో చాలా మంది బాధపడతా ఉన్నారు, కానీ యాక్చువల్గా అయితే సిస్టమ్ అప్డేట్లు ఇచ్చినప్పుడు దాన్ని అందుకునే పొజిషన్ లో, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది లీడర్స్ కొన్ని లక్షల పెట్టుబడి పెట్టి ఉన్నారు. మనకు 500 USDT విత్డ్రా ఇచ్చింది, 300 USDT విత్డ్రా ఇచ్చింది, 100, ఆ విధంగా 10, 50 ఈ విధంగా ఇచ్చినప్పుడు అందరు దాన్ని సద్వినియోగం ఎంతమంది చేసుకున్నారో నాకైతే తెలియదు, కానీ నేనైతే సద్వినియోగం చేసుకున్నా సార్. అందుకే సిస్టమ్ తోటి కనెక్ట్ అయి ఉండాలి, ఎప్పటికీ అప్డేట్ ఉండాలి, అది ఇచ్చినప్పుడు తీసుకోవాలని చెప్పాను. సో చాలా మంది యాక్టివ్లే ఉన్నారు, అందరూ దాన్ని పాటిస్తా ఉన్నారు. అదే విధంగా ఉందాం సార్, ఎందుకంటే సిస్టమ్ తోటి కనెక్ట్ అయి ఉందాం. ఎందుకంటే మన డబ్బులు అక్కడ ఉన్నాయి, ఎంత వీలైతే అంత తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సార్. సో థ్యాంక్ యూ. చాలా మంది మంచిగా షేర్ చేసుకున్నారు. ప్రతిరోజు ఇదే విధంగా కంటిన్యూస్ గా కలిసికట్టుగా మనం ప్రయాణం అనేది సాగిద్దాం సార్. మనం అందరం అనుకున్న గోల్స్ రీచ్ కావడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు 9:40 మళ్ళీ కలుద్దాం.
థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్ సార్. జై పల్వా అండ్ జై పివిసి మెటా. థ్యాంక్ యూ సో మచ్. పివిసి మెటా విల్ నెవర్ జై పివిసి మెటా. జై టీవీస్ మెట. జై డాక్టర్ డానియల్ జాన్సన్. పివిసి మెటా. పివిసి మెటా విల్ నెవర్ ఎండ్ సార్. థ్యాంక్ యూ సార్. రాజమౌళి వెంకటేశ్వర సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. జై పివిసి మెటా. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. కోటేశ్వరరావు గారు వచ్చారు, ఉప్పలపాటి గోవింద్ సార్ వచ్చారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. సార్ గుడ్ మార్నింగ్ సార్ అందరికి. శంకర్ గారికి, సోమసుందర్ రెడ్డి గారికి, కోటేశ్వరరావు గారికి, మాలతి రమేష్ గారికి, రాజమౌళి వెంకటేశ్వర గారికి అందరికీ కూడా గుడ్ మార్నింగ్. మరియు మన పార్ట్నర్స్ అందరికి పివిసి మెటా పార్ట్నర్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. మంచి ప్రతిరోజు గుడ్ మార్నింగ్ సార్. సార్ సోమసుందర్ రెడ్డి గారు ఇవాళ మనిషి గారు ఏనాటి నుంచో సిస్టమ్ లో వారు కూడా కలిసి వారు చాలా గొప్ప వ్యక్తి, ప్లస్ గొప్ప వ్యాలెట్లు వారి దగ్గర ఉన్నాయి, చాలా వారి ఆలోచన కూడా ఉన్నాయి. కానీ ఏది ఏమైనా నా అభిప్రాయంతో అయితే సార్ మనందరూ రాజమౌళి వెంకటేశ్వర గారు అన్నట్టుగా రాబోయే రోజుల్లో మంచి కాలం, మంచి రోజులు ఉన్నాయని నేను ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాను సార్. అందరూ కూడా అలాగనే, అంటే చాలా నేను చాలా చిన్నవాడిని, చిన్న పెట్టుబడి పెట్టవచ్చు, కానీ అందరూ పెద్ద పెట్టుబడులు పెట్టిన వాళ్ళు అందరూ కొద్దిగా మన ఇప్పుడు ఉన్న మాట వాస్తవం, అందరూ గ్రహిస్తున్నాం. మొదటి నుంచి అప్డేట్లు వచ్చినప్పుడు కానీ ఎన్నో రకాలుగా ఉన్నాయి సార్. అన్ని కూడా పోతాయని నేను ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాను. ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను సార్. మీ అందరి కష్టం, మీ ఇంతకాలం ఈ గత 6 ఏళ్ల నుంచి, గత 4 ఏళ్ల నుంచి విచ్చి భారత్ కానీ, మన కోవిడ్ మీటింగ్ కానీ, రాజేష్ గారు కానీ, కోట వెంకటేష్ గారు కానీ, గతంలో ఎంతో మహానుభావులు ఎంతో మంది మన సిస్టమ్ లో వచ్చి అందరూ కూడా చెప్పి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మోటివేషన్ చేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా థ్యాంక్స్. అలాగే ఈ సిస్టమ్ లో పరిచయం చేసిన మా పెరుగు శ్రీరంగ ప్రసాద్ గారు కూడా థ్యాంక్ యూ. ఏమవుతుంది, అందరూ భక్తుని కోరుకున్నాం మంచిదని కానీ అదే నీ కోరుకుంటుంది. చాలా పెద్ద వ్యాలెట్లు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు మాట్లాడుతున్నారు. అన్ని నేను గమనిస్తూనే ఉన్నాను, యూట్యూబ్ లో కూడా చూస్తాను. కొన్ని సందర్భాల్లో నేను రాలేకపోతున్నాను, కొన్ని పనుల మీద నేను మార్నింగ్ గానీ ఈవినింగ్ గానీ సరిగ్గా అట్లా జస్ట్ వచ్చేస్తున్నాను, చూస్తున్నాను గ్రూపుల్లో. ఏం సార్ ఏ లేదు, నా అభిప్రాయం అయితే బాగానే ఉంటాం, అందరం బాగుంటాం అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సోమసుందర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజమౌళి వెంకటేశ్వర గారు థ్యాంక్ యూ సార్. మాలతి రమేష్ గారు థ్యాంక్ యూ సార్. కోట వెంకటేష్ గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. యాదవ్ గారు కానీ థ్యాంక్ యూ సార్. శంకర్ సార్ థ్యాంక్ యూ సార్. ఓకే, మరి కంక్లూడ్ చేసుకుందాము. జై పివిసి మెటా. పివిసి మెటా విల్ నెవర్ ఎండ్. సతీష్ కుమార్ సార్ జై పివిసి మెటా. జై పివిసి మెటా. జై డాక్టర్ డానియల్ జాన్సన్. జై సతీష్ కుమార్. జై సతీష్ కుమార్. వసుదా కన్వెన్షన్ లో మళ్ళీ మీటింగ్ కండక్ట్ చేయండి సార్ శంకర్ సారు. సార్ ఇప్పుడు జూలై 28 వస్తుందిగా, మీటింగ్ కండక్ట్ చేద్దాం. చేయండి వసుదా కన్వెన్షన్. ఓకే, కరీంనగర్ లో వసుదా కన్వెన్షన్ సేమ్ లొకేషన్. జూలై 29 ప్లాన్ చేద్దాం. టైం మార్చారా ఏం సార్? సేమ్ టైం అమ్మా, 5:55 నుంచి 9 గంటల వరకు. ఓకే సార్, అదే సమయం. ఓకే కండక్ట్ చేయండి సార్ మీటింగ్. ఓకే సార్, అందరూ తోడుంటే కండక్ట్ చేసుకోవచ్చు ఏముంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. కరీంనగర్ కూడా ప్రిన్సిపల్ మీటింగ్ పెట్టాను సార్ 2 నెలలకు ఒకసారి. పెడదామంటారా? తెరలైనప్పుడు మన ఆవుల శాంబాబు సార్ 2 నెలలకు ఒకసారి పెట్టలేదా? అవునవును. అట్లా కరీంనగర్ కూడా 2 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టండి. నేను ఫంక్షన్ హాల్ ఫ్రీగా ఇప్పిస్తా, ఏసీ హాలు. ఓకే పెడతా సార్, పెడతా. మనకు ఫంక్షన్ హాల్ ఫ్రీ ఇప్పిస్తా. 200-300 మంది కెపాసిటీ ఉంటది. మరి ఈ మాట ఎప్పుడు చెప్తే ఎప్పుడు పెడదాం కదా. అయితే ఇప్పుడు మా నాన్న దానికి ఫంక్షన్ హాల్ కు డైరెక్టర్ మా నాన్న. అవునవును. మనకు ఫ్రీ ఇస్తారు. ఓకే 2 నెలలకు ఒకసారి ఫిజికల్ మీటింగ్ పెట్టుకుంటాం సార్. తప్పకుండా సార్, చేద్దాం. ఓకే సార్. అదే ప్రతిమ ఆపోజిట్ లో ఉన్నది కదా. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, సపోర్ట్ అనేది దొరుకుతూ ఉంటుంది సార్. ప్రకృతి ఏదో విధంగా మనకు సపోర్ట్ చేస్తూ ఉంటది. సో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందరు ధైర్యంగా ఉండండి, ముందుకు వెళ్దాం. డోంట్ వరీ, బీ హ్యాపీ. సార్ శంకర్ సార్ గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ సార్. ఓకే ఓకే ఓకే, దేనికి భయపడకండి, ధైర్యంగా ముందుకెళ్దాం. జై పల్వాయన్, జై పివి సిమేట. శంకర్ సార్, డిసెంట్రలైజ్డ్ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? మే కంప్లీట్ అయిన తర్వాత ఈ సంవత్సరం లోపల అన్ని అప్డేట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి సార్. December 31st వరకు ఆ లోపలనే జరగాలని కోరుకుంటున్నాం. ఓకే సార్. అయితే సార్ ఏదో ఒకటి అవుతుంది, మార్పులు చేర్పులు జూలై 28 లోపల మార్పులు చేర్పులు బాగా అవుతాయి సార్. ఓకే సార్. కొంచెం ఏం లేదు సార్, మనం అందరం ఓపికతోటి సిస్టమ్ తోటి కనెక్ట్ అయి ఉందాం సార్. సిస్టమ్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు, అయినా కానీ కనెక్ట్ అయి ఉందాం. అక్కడ మనం పెట్టిన పెట్టుబడిని తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది ప్రయత్నం చేయండి ఫస్ట్. ఓకేనా సార్? ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పివి సిమేట, జై పివి సిమేట.